నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. ఏపీలో ఎన్నికల నగారా మోగింది. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహ రచనలు చేసేస్తున్నాయి కానీ బీజేపీ పార్టీ వ్యూహం ఏంటనేది ఇప్పటికీ బయటపడట్లేదు. మరి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని గడగడలాడించిన ఎక్స్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ప్రధాని మోదీ గారికి అత్యంత సన్నిహితులు ఆయన విష్ణుకుమార్ రాజ్ గారి దగ్గరికి మనం వచ్చేసాం. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో అనేసి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏపీ అసెంబ్లీలో ఏకైక బీజేపీ వ్యక్తి అనుకుంటా మీరు, ఇంత షేక్ చేసేసారనమాట. ఒక్కరే ఉండి కూడా బీజేపీ అంటే ఏంటి అనేది నిరూపించేశారు అన్ని పార్టీలకు కూడా. అంటే బీజేపీలో అప్పుడు 2014 to 19 5 years మేము నలుగురు బీజేపీ సభ్యులు ఉన్నాము. దాంట్లో 2 మంత్రులు ఉన్నారు, కామినేని శ్రీనివాస్ గారు, తర్వాత మాణిక్యాలరావు గారు, ఇంకా మిగిలిన 2 ఎమ్మెల్యేస్. దాంట్లో నేను ఫ్లోర్ లీడర్ కాబట్టి నాకు ఎక్కువ మాట్లాడే అవకాశం ఎక్కువ వచ్చేది. అండ్ నేను సుమారు 33 గంటలు మాట్లాడాను అసెంబ్లీలో. సో దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ వాట్ ఐ డిడ్. అంటే గంటలు మాట్లాడేదానికంటే ప్రజా సమస్యల్ని నిర్మోహమాటంగా డెఫినెట్గా పాయింటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేము మిత్రపక్షంగా ఉన్నామా కాదా అని దాన్ని పక్కన పెట్టినా ఐ మేడ్ ఇట్ ఎ పాయింట్. అండ్ దాని వల్ల చాలామందికి ఉపయోగపడింది, ప్రజలందరికీ ఉపయోగపడే పనులు చాలా చేశాము. అండ్ 2 పార్టీలు కూడా, అప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నేను మాట్లాడినప్పుడు అందరూ కూడా జాగ్రత్తగా వినే పరిస్థితి కూడా ఉండేది, బికాజ్ వీ టాక్ టు ద పాయింట్. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ మై పర్సనల్ పెర్ఫార్మెన్స్ ఫర్ బీజేపీ. ఫ్యాంటాస్టిక్ సార్. అసలు ఎలా అంటే రాజకీయ రంగంలో మీరు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి కొన్ని సాఫ్ట్వేర్ సంస్థలు, ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అటువైపు పనిచేసిన మీరు ఎలా ఈ రాజకీయం వైపు వచ్చారు? రాజకీయంలోకి వచ్చి రాగానే గెలుపొంది మళ్ళీ దాన్ని నిలబెట్టుకున్నారు. సో ఎలా సాధ్యపడింది అది? ఎందుకు రావాలనిపించింది మీకు? పొలిటికల్గా రావడానికి కారణం ఏంటంటే, మనము రాజకీయ రంగంలోనే ఉంటేనే కానీ ఎక్కువ మందికి మనము సహాయ సహకారాలు అందించడానికి అవకాశం ఉండదు. యాజ్ అన్ ఇండివిజువల్ మీరు ఒక 10 మందికి సహాయం చేయొచ్చు, లేకపోతే ఒక 50 మందికి మీరు సహాయం చేసేదానికి అవకాశం ఉంటుంది. కానీ బట్ మీరు అదే పాలిటిక్స్లో ఉంటే రెగ్యులర్గా కూడా ప్రజల సమస్యల గురించి మన దగ్గరికి రావటము, మనము ఆ సమస్యల్ని పరిష్కరిస్తే దాంట్లో ఉన్న ఆనందం వేరు. సో కొంతమంది రాజకీయ నేతలు ఆ రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు సొంత వ్యాపారాలని అభివృద్ధి చేసుకునే దానికి కొంతమంది వస్తారు. కొంతమంది రాజకీయ పోస్టులను అడ్డు పెట్టుకుని పైరవీలు చేసుకుని రకరకాలుగా చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది దోపిడీలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, అంతా దోపిడీ వ్యవహారం అయిపోయింది ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తే. సో కొంతమందికి చాలామంది జెన్యూన్ పీపుల్ ఉన్నారు. సహాయం చేస్తే వాళ్ళకి మనం ఎవరికైతే సహాయం చేశామో వాళ్ళ ముఖంలో ఆనందము, దాన్ని చూసి మనకి సంతోషం వస్తుంది. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్ అండ్ ఐ డిడ్ ఇట్ ఇన్ ద సేమ్ వే. నేను అప్పుడు 5 yearsలో కూడా నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు, ఎక్కడ భూ కబ్జాలు చేయలేదు, ఎక్కడ నేనేదో నా పలుకుబడిని ఉపయోగించి నాకు సొంతముగా లాభం వచ్చేటట్టు నేనేమీ చేయలేదు. సో మై ఎంటైర్ ఫోకస్ ఈజ్ ఓన్లీ టు డూ సమ్ హెల్ప్ టు ది నీడీ పీపుల్. అండ్ ఆ విధంగా నాకు నిత్యము కూడా మా ఆఫీస్లో సుమారు నాకు ఒక 400 people వచ్చేవారు. ఒక 300 to 400 people ఎవ్రీ డే దే యూస్ టు కమ్ అండ్ టాక్ టు మీ. అట్లాగే నాకు ఒక 6 మంది నా పిఏలు ఉండేవారు. ఎవరికి వాళ్ళు ఏ సిస్టమ్ ప్రకారము వచ్చిన వాళ్ళు ఎవరైనా ఫిర్యాదు ఇస్తే దానికి రిసిప్ట్ ఇచ్చేవాడిని. ఈ 175 నియోజకవర్గాలు ఆంధ్ర రాష్ట్రము, దాంట్లో ఏకైక ఎమ్మెల్యే నాకు తెలిసినంత వరకు మీరు ఏదైనా ఫిర్యాదు అంటే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకుని రిసిప్ట్ ఇచ్చి మీకు అది 15 రోజులు అవ్వకపోతే మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పి ఇచ్చిన కంప్లీట్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేవాడిని. సో మనం బాగానే చేశాము. సో ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కొంతమందికి మందు తాగితే ఏదో కిక్ వస్తుంది, కొంతమంది పేకాడ్ ఆడితే వాళ్ళకి సంతోషం వస్తుంది, కొంతమంది సినిమా చూస్తే
వాళ్ళకి ఆనందం వస్తుంది. నాకు ఎదుటి వ్యక్తికి సహాయం చేస్తే నాకు వాళ్ళు మాటలను బట్టి లేకపోతే వాళ్ళకి సహాయం చేసామనే ఆనందము దానితోటి నాకు ఐ ఫీల్ ప్రౌడ్, ఐ ఫీల్ గ్రేట్ అండ్ ఆ విధంగా నాకు ఇష్టము. సో ఐ డిడ్ మై బెస్ట్. రైట్. కానీ అందరూ అంటే ఇప్పుడు వైసీపీ అంటుంది, ఇప్పుడు కొన్ని రోజుల క్రితం టీడీపీ నాయకులు, మీ మిత్రపక్షం, గతంలో మీ మిత్రపక్షమైన టీడీపీ నాయకులు కూడా కొన్ని ఆరోపణలు చేశారు మీ పైన. అంటే మీరు వచ్చింది మీ వ్యాపారాలు నిలబెట్టుకోవడానికి రాజకీయాల్లోకి అని చెప్పి, లేకపోతే అంటే ఎన్నికల్లో కూడా మీరు చాలా డబ్బులు వెచ్చించారని, కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి మీరు గెలిచారని ఆరోపణ ఉంది. దానిపైన ఏమంటారు మీరు? నేను చేస్తున్న వ్యాపారాలు బేసికలీ లెట్ మీ టెల్ యూ అబౌట్ మై బ్యాక్గ్రౌండ్. I did my matriculation in 1976. I am the state 34th rank holder. I am a national merit scholarship holder. తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇక్కడ ఏవిఎన్ కాలేజ్లో చేశాను. ఐఎమ్ వన్ అమాంగ్ ది టాప్ 3 క్యాండిడేట్స్ ఫ్రమ్ ది కాలేజ్. 1978లో నేను ఎక్కడ అప్లై చేసినా ఫస్ట్ సీట్ కానీ సెకండ్ సీట్ కానీ నాకే వచ్చేది, బికాజ్ ఆఫ్ మై హైయెస్ట్ పర్సంటేజ్. సో ఫస్ట్ సీటు నేను చాలా చోట్ల నాకు ఇంజనీరింగ్లో ఫస్ట్ సీట్లు వచ్చినాయి. 1978లో ఆంధ్ర యూనివర్సిటీలో ముందు బీఫార్మసీలో జాయిన్ అయ్యాను. యూనివర్సిటీ 1978 బీఫార్మసీలో ఫస్ట్ సీట్ నాదే. తర్వాత నేను జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఒక 2 monthsకి రఘురామకృష్ణంరాజు గారు, ఆయన ఎంపీ గారు, ఆయన నా క్లాస్మేట్. నేను జాయిన్ అయిన తర్వాత వారు జాయిన్ అయ్యారు. తర్వాత నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ అయింది సీట్స్. దెన్ ఐ షిఫ్టెడ్ టు ఇంజనీరింగ్. సో నేను ఐఎమ్ ఇన్ బిజినెస్ ఫ్రమ్ 1983 ఆన్వర్డ్స్. మా బిజినెస్లన్నీ కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ బిజినెసెస్, అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. ప్రైవేట్ది చేసింది చాలా తక్కువ. ఇక్కడ పోతన్మల్లేపాలెం క్రికెట్ స్టేడియం కట్టింది నేను. విశాఖపట్నంలో దత్ ఐలాండ్ ఫస్ట్ మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టింది మేము. వైభవ్ మాల్ అనేది విశాఖపట్నంలో ఫేమస్, అది కంకటాల వైభవ్, అది కట్టింది మేము. చిత్రాలయ థియేటర్ కట్టింది మేము. సో వి డిడ్ మెనీ ప్రైవేట్ జాబ్స్. అండ్ బేసిక్గా మేము చేసిందంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్. మేము డిఫెన్స్లో ఎస్ఎస్ క్లాస్ కాంట్రాక్టర్స్ మా కంపెనీ. దెర్ ఆర్ సో మెనీ, వీ డూ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎయిర్ కండిషనింగ్ జాబ్స్. తర్వాత నేను సాఫ్ట్వేర్ రంగము, సాఫ్ట్వేర్లో కూడా మేము న్యూనెట్ టెక్నాలజీస్ అని ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు సైట్స్ అలాట్ చేశారు. అలాట్మెంట్ కండిషన్స్ ప్రకారము మేము బిల్డింగ్స్ కట్టడము, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయటము, ఇతర ప్లేసుల్లో కూడా ఆఫీసులు పెట్టి వీ యూజ్డ్ టు డూ వెరీ వెల్. అండ్ తర్వాత ఈ పొలిటికల్గా రావటానికి కారణము నా వ్యాపారాలు నిలబెట్టుకోవటము, అభివృద్ధి చేసుకోవటం, దానికి ఏ విధమైన సంబంధం లేదు. ఎందుకంటే నాకు వ్యాపారాలు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే వ్యాపారాలు నాది కాదు. ఐటీ కంపెనీ, మీరు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కాబట్టి సెంట్రల్ పార్టీలో జాయిన్ అయ్యారు. అట్లా ఏమి కాదు. సెంట్రల్ పార్టీ అయినా మాకు బంధులో బీజేపీ, మేమేమి కాంగ్రెస్ పార్టీ కాదు. మీకు ఏదో పార్టీలో ఉండి మాకేదో అది చేయండి ఇది చేయండి అని పైరవీలు చేయడానికి కుదరదు. బీజేపీలో మీరు అటువంటిది కనుక చేస్తే యు ఆర్ అవుట్ ఫ్రమ్ ది పార్టీ. దాంట్లో ఏమీ మొహమాటాలు ఉండవు. సో నాకు ఆ నెసెసిటీ కూడా లేదు. ఎస్పెషల్లీ మేము వీఆర్ ఇంటూ డిఫెన్స్ ప్రాజెక్ట్స్. దాంట్లో వీళ్ళు అంతా ఆన్లైన్ టెండరింగ్ ఉంటుంది. మీకేమీ ప్రైవేట్ టెండరింగ్ లాగా మన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎవరికి కావాలంటే వాడికి టెండర్లు ఇచ్చేయటము, లేకపోతే సింగిల్ టెండరు, ఇసుకంతా ఒకడికే టెండరు. సో నువ్వు టెండర్ వేయొద్దంటే వేరే వాడు టెండర్ వేసి ధైర్యమే ఉండదు. అటువంటి దుర్మార్గపు పనులు మా దాంట్లో అవకాశాలు ఉండవు. వై బీజేపీ? ఎందుకు బీజేపీనే చూస్ చేసుకున్నారు మరి మీరు? సి ఎట్ దట్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అప్పుడు కేంద్రంలోకి వస్తారు అంటే ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉంటారు అనేది ఒకటి మంచి ప్రచారం ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ, అది నీతికి నిజాయితీకి మారుపేరు భారతీయ జనతా పార్టీ. సో మిగిలిన కాంగ్రెస్ పార్టీ అవన్నీ అసలు ఆ ఆలోచన విధానమే మాకు నచ్చదు. బేసిక్గా మాకు కూడా కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో న్యాచురల్లీ వీఆర్ ఫర్ బీజేపీ అండ్ బీజేపీలోనే నేను జాయిన్ అవ్వటం జరిగింది. నేను
జాయిన్ అయినప్పుడు బీజేపీలో పెద్ద గెలిచేస్తాము అనే పరిస్థితి లేదు. అవును. ఎందుకంటే అప్పుడు టైఅప్ లేదు, లేకపోతే ఇంకేదన్నా అదర్ పార్టీస్ తోటి అలయన్స్ ఏమి లేదు. అలయన్స్ లేనప్పుడే కూడా నేను కంటెస్ట్ చేద్దాము, లేకపోతే ఎంపీ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ అని అనుకున్నాము. సో అది అనుకోకుండా అలయన్స్ ఏర్పడింది. అలయన్స్ వల్లనే నేను వాస్తవానికి చెప్పాలంటే నేను గెలవడానికి కారణము అలయన్స్ ఉన్న మూలాన బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు కలయిక మూలానే నేను 2014లో గెలవటం జరిగింది. రైట్. మరి ఈసారి కూడా అంటే 2014లో ఏ విధంగా అయితే కూటమిగా సంయుక్తంగా ముందుకు సాగారో ఈసారి ఆ పరిస్థితులు ఉన్నాయి అనుకుంటున్నారా? ఉంటాయా ఖచ్చితంగా? ఆ పరిస్థితి తప్పనిసరిగా ఉండాలి అనేది నా యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయం. ఎందుకని? జగన్ని గద్దదింపడమేనా? 100%. అసలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన మొట్టమొదటిసారిగా వ్యతిరేకించిన వ్యక్తిని నేను. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన చేపట్టిన కార్యక్రమాలు అన్ని విధ్వంసాలు, ప్రజావేదికని కూల్చివేయటము, అన్నా క్యాంటీన్ని మూసివేయటము, ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి ఇళ్ళు అప్పుడు ఆ టైంలో 5,18,000 ఇళ్ళు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 2,68,000 ఇళ్ళుని స్టార్ట్ చేశారు. ఇంకా బ్యాలెన్స్ 2,50,000 హౌసెస్ని టెండర్ స్టేజ్లో ఉంది. ఈయన వచ్చిన తర్వాత మొత్తం అని రద్దు చేశారు. సో అత్యంత దుర్మార్గపు పైన ప్రభుత్వము నడుస్తుంది. ఈయన పైకి చెప్పింది వేరు, చేస్తున్నది వేరు అనేది నాకు క్లియర్గా తెలిసింది. సో దెన్ ఐ స్టార్టెడ్ వ్యతిరేకించడము, అంటే సిద్ధాంతపరంగా వ్యతిరేకించడం అనేది మేము మొదలు పెట్టడం జరిగింది. నేను మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ మిగిలిన వాళ్ళు రఘురామకృష్ణరాజు అవ్వచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ మొదలుపెట్టారు, బీజేపీ. సో అన్ని పార్టీస్ మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం ఇన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. అంటే ఎంత అరాచకము ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందా అనేది మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది, రాష్ట్ర ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని బయటికి నెట్టేదానికి, ఆంధ్ర రాష్ట్రం నుంచి వైసీపీని బయటికి పంపటానికి ముక్త్ వైఎస్ఆర్సిపి ఆ విధంగా ఉండాలి. లేకపోతే అరాచకము, ఇక్కడ మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్ళి కేసు పెట్టేస్తారు. సో దాని గురించి అన్నా కలవలసిన అవసరం ఉంది. ఒక సింగిల్ పార్టీతోటి ఇంత దుర్మార్గపమైన ప్రభుత్వాన్ని బయటికి పంపడం అనేది కొంచెం చాలా కష్టం. ఎందుకంటే అంత అవినీతి. మీకు లిక్కర్ బాటిల్ ఎంతో తెలుసా? చీప్ లిక్కరు అది 12 రూపాయలకి కొంటున్నారు, జస్ట్ 12 రూపీస్. దాన్ని 200 రూపాయలు, అంతకుముందు 240 రూపాయలకి అమ్మేవారు, ఇప్పుడు 190 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు. అంటే సుమారు 200 రూపీస్ దేర్ మార్జిన్ ఎక్స్ట్రా. 200 రూపాయల మార్జిన్ తోటి ఒక సామాన్యుడి దగ్గర నుంచి రోజుకి 200 రూపాయలు దోచుకుంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. 200 అంటే నెలకి 6,000 రూపాయలు, సంవత్సరానికి 72,000 రూపాయలు దోపిడీకి గురవుతున్నాడు ఎవరైతే మద్యపానం తీసుకుంటున్నారో. సో అట్లాగే 5 సంవత్సరాల్లో 3.5 లక్షల రూపాయలకి ఈ రాష్ట్ర ప్రభుత్వము దోచుకుంటుంది. ఈ డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది అని అనుకుంటే తప్పు. 70% మన జగన్మోహన్ రెడ్డి గారి జేబుల్లోకి వెళ్ళిపోతుంది అనేది అది నగ్న సత్యం. మద్యపాన నిషేధం చేస్తానని నవరత్నాల్లో ప్రకటించారు. అన్ని అబద్ధాలండి. వారు చేసింది అబ్బబ్బా అసలు ఎంత బ్రహ్మాండంగా ప్రజల్ని మోసం చేశారంటే అందరి నెత్తులపైన చేయి పెట్టారు. అప్పుడు రోడ్ల మీద ఎంతో ఆశీర్వాదం, ఈ బోర్డు ఆశీర్వాదం, ఇది ఎవరికి కావాలండి? ఆశీర్వాదం అంటే దేవుడు ఆశీర్వాదం ఉండాలి, లేకపోతే మన తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉండాలి, మన పెద్దల ఆశీర్వాదం ఉండాలి. ఈయనేమో ఉన్నది మరి ఇంకా వేరే బాగోదు. సో ఈయన పెద్దవాళ్ళకి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసుకి ఈయన ఆశీర్వాదాలు ఇవ్వటము ఎక్కడైనా చూసామా మనం? అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడైనా చూసామా? ఈయన ఆశీర్వాదాలు ఇచ్చేసి నేనున్నాను, నేను చూస్తాను, కరెంటు బిల్లులు ఇంత పెరిగిపోయినాయా అని చెప్పిన పెద్ద మనిషి ఈయన వచ్చిన తర్వాత 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు. ఇదివరకు 500 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఈరోజు 1,500 రూపాయలు వస్తుంది.
అంటే ప్రతి నెల 1000 రూపాయలు కరెంటు బిల్లు సామాన్యుడి దగ్గర నుంచి దోపిడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రైట్. నెలకి అంటే సంవత్సరానికి ఎంత అయిందండి? 12,000. 5 సంవత్సరాలకి 60,000 రూపాయలు దోపిడీ. అట్లాగే ఆయన అమ్మ ఒడి పిల్లలకి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి ఇప్పుడు ఒకళ్ళకే ఇస్తున్నారు. అది కూడా 18,000 అని ఏదో చెప్పారు, ఇప్పుడు 13,000 ఎంతో ఇస్తున్నారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం ఎక్కడైనా ఈ భారతదేశంలో చూసామా? హైయెస్ట్ రేట్లు. అరే పెట్రోల్ డీజిల్ రేట్లు అత్యంత దారుణం ఇక్కడ. స్వచ్ఛ భారత్ అని మీ పార్టీయే స్టార్ట్ చేసింది కదా, స్వచ్ఛ భారత్ గా ఉంచాలి అని చెప్పి చెత్త పైన పన్ను వేస్తున్నారు. అట్లా పార్టీ చెత్త పైన పన్ను వేయటము అనేది భారతదేశంలో ఎక్కడా లేదు. స్వచ్ఛ భారత్ ఇక్కడే కాదు, మొత్తం భారతదేశం మొత్తం మీద కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం జరుగుతుంది. ఇంకెక్కడైనా వేస్తారా పన్ను చెప్పండి? పోనీ పన్ను ఎక్కడైనా వేస్తే ఇంత అత్యంత దారుణమైన రేట్లు ఎక్కడైనా ఉన్నాయా? మరి పెట్రోల్ రేటు డీజిల్ రేటు ఎందుకు ఇంత భారతదేశంలోనే అత్యంత హైయెస్ట్ రేట్ ఎందుకు ఉంది? అరే జగన్మోహన్ రెడ్డి అసలు మీకు తెలియదు, ఇన్ని వేల కోట్ల దోపిడీ చేశారంటే ఆధారాలతో సహా 30,000 కోట్ల రూపాయలు కేవలం లిక్కర్లో దోపిడీ చేసింది, సంవత్సరానికి దోపిడీ చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్ల రూపాయలు ఉంది దోపిడీ. డెఫినెట్గా అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలుసా? డిపార్ట్మెంట్కి వెళ్ళి ఉంటది కదా. అరే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అండి, వీళ్ళంతా వీడి జేబుల్లో మనుషులు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏంటి? ఎంత డైరెక్ట్గా సేల్స్ అవుతుంది? ఏమన్నా రికార్డు ఉందా? అసలు రికార్డు ఎప్పుడు దొరుకుతుంది తెలుసా? రాష్ట్రానికి 10 లక్షలు, దాదాపు 10 లక్షల రూపాయలు అప్పు చేసి మరి ప్రజలకు డైరెక్ట్ గా సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఫ్రీగా. 124 సార్లు బటన్ నొక్కారు. 124 సార్లు బటన్ ఎందుకు నొక్కారో తెలుసా? ఆయన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి. పెద్ద అడ్వర్టైజ్మెంట్లు, కోట్లాది రూపాయల అడ్వర్టైజ్మెంట్లు. ఆయనకున్నది 28 మంది ఎంతమంది ఉన్నారు అడ్వైజర్స్, ఒక్కొక్క అడ్వైజర్స్కి కోట్ల రూపాయలు. ఈయన సొంత కేసులకేమో మళ్ళీ ఈ సలహాదారులు లాయర్లు, అట్లాగే ప్రభుత్వం పైన ఉన్న కేసులు కూడా అదే లాయర్లు ప్రభుత్వానికి. క్విడ్ ప్రోకో క్లియర్గా. అసలు సిబిఐ ఎంక్వైరీ వేసి కరెక్ట్గా నిష్పక్షపాతంగా గనక ఎంక్వైరీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం 100 సంవత్సరాలు జైలు పడుతుంది. సిబిఐ ఆయనను చూసుకోవడం కంటే సిఐడి ముందుగా చంద్రబాబు నాయుడిని అటాక్ చేసింది కదా, ఎందుకు? వాళ్ళు చేయవలసిన దుర్మార్గం అంతా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటండి? అసలు చేసిన విధానము, అరెస్ట్ చేసిన విధానము ఎంత దారుణం. అది రాత్రిపూట అవసరం లేదు. అది దట్ ఈస్ డెఫినెట్లీ. పోనీ దాన్ని ఏమన్నా ప్రూవ్ చేసుకోగలిగారా? ఏం లేదే. ఏముంది దాంట్లో? ఏమి లేదు. ఈయన చేసిన దోపిడీ, ఈయన అసలు బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన చిన్నాన్న గారిని చంపిన వ్యక్తుల్ని ఎవరైతే అభియోగాలు ఉన్నాయో అవినాష్ రెడ్డి గారు ఇంకా వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిబిఐ వచ్చి తోక ముడిచి వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇంతగంట దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఇంతగంట ఈ సిబిఐ వ్యవస్థ అత్యంత దారుణంగా చేసింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం చాలు. అంటే ఎవరైనా పోలీస్ వస్తేనే మనం భయపడిపోతాము. సిబిఐ వస్తే వాళ్ళు రానివ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుని ఆయనేమో హాస్పిటల్లో పెట్టి 2 రోజులు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి బెయిల్ మీద సంతకం పెట్టి వెళ్ళిపోతే ఇదేమన్నా న్యాయమా? సో అది నడుస్తోంది అనమాట. మొత్తానికి ఆయన ఎన్ని చేసినా ఏం చేసినా కూడా వై నాట్ 175 అంటున్నారు. సో సిద్ధం అని అంటున్నారు ఆయన. మీరు సిద్ధమా మరి ఆయన విసిరిన సవాల్కి? ఇప్పుడు వై నాట్ 175 ఫర్ 175 అని అనకపోతే ఆ పార్టీలో ఎవడు ఉండడు. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్కి 30 కోట్లు 40 కోట్లు దోపిడీ చేసిన డబ్బు ఉంది కదా, ఇప్పటికిప్పుడే అంతా పార్క్ చేస్తుంది. మరి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు వాళ్ళు ఎందుకు కళ్ళకి గంతలు కట్టుకుని ఉన్నారో, లేకపోతే సిఐడి డిపార్ట్మెంటు ఎందుకు అట్లా ఉందో మనకు తెలియదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు యాక్ట్ చేయవలసిన అవసరం ఉంది. ఎంత డబ్బు, కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు బాహాటంగా చెప్పుకుని తిరుగుతున్నారు. 40 కోట్లు ఖర్చు పెడతాము ఎలక్షన్స్లోనే, ఒక్కొక్కరికి 2,000 రూపాయలు మేము డబ్బులు ఇస్తాము, లేకపోతే 4,000 ఇస్తాము. నా మీద కొంచెం స్పెషల్ అంటే ఎక్కువ ఇస్తారట ఇక్కడ. నాకు కాదు, నియోజకవర్గంలో. ఎందుకంటే నన్ను ఓడించాలి. మీకు ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మీరు ఎక్కువ పని చేస్తారు. మా దగ్గర డబ్బు ఎక్కడుంది? మా దగ్గర డబ్బు లేదు. మా దగ్గర నీతి ఉంది, నిజాయితీ ఉంది, మా దగ్గర ధైర్యం ఉంది.
నీతి, నిజాయితీ, ధైర్యము, ధర్మం మా దగ్గర ఉంది. అవినీతి, సొమ్ము, అరాచకము, దుర్మార్గము అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ దగ్గర. ప్రజలు ఆ గట్టునుంటారా మరి ఈ గట్టునుంటారా? ప్రజలు నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఒక మంచి సుపరిపాలన ఇవ్వాలి అని అనుకుంటే మాకు ప్రజలు ఓటు వేస్తారు. వాళ్ళిచ్చే చిన్న చిన్న దానికి ఏదో తీసుకోకపోతే ఇంకో ప్రాబ్లము. వీడు మాకు ఓటు వేయడని చెప్పి తెలుస్తుందని చెప్పి ప్రజలు తీసుకోవాలి. ప్రజలు డబ్బులు తీసుకుంటూ తర్వాత ఓటు మాత్రము జెన్యున్గా ఎవరికి మనసుకి ఎవరు కరెక్ట్ అనుకుంటే వాళ్ళకి ఓటు వేయాలి. అంతేగాని ఇక్కడ ఒక దిక్కుమాలిన సెంటిమెంట్ తీసుకొస్తే మాత్రం చాలా ప్రమాదం. దిక్కుమాలిన సెంటిమెంట్ ఏంటంటే డబ్బులు తీసుకున్నాం కాబట్టి వాడికి ఓటు వేయాలి, అది చాలా తప్పది. అరే నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తుని. మీ రాజకీయ నాయకులు కొంచెం న్యాయం, నీతి తప్పి ఉండొచ్చు కానీ ప్రజలు తప్పరు కదండి. డబ్బులు తీసుకున్నారంటే వేసేస్తారనమాట చాలా నిజాయితీగా. అదే పొరపాటు అయిపోతుంది కదా. 5 ఏళ్ల పాటు చేశారు అంతే. వాడిచ్చేది ఎంతండి? ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయలకి అంటే 1000 రూపాయలు అంటే అది కేవలము సుమారు 50 పైసలతోనో రూపాయితోనో ఎంత 1825 రోజులు, 5 సంవత్సరాలు పరిపాలనకి. సో వాళ్ళు 2000 ఇస్తే అది ₹6 సమానం. 1000 రూపాయలు అంటే ₹10 సమానం. ₹10 ఇచ్చి రోజుకి వాడు ఓటు అమ్మేసుకుంటే ఎట్లాగా? సో డబ్బులు ఇచ్చిన వాడికి ఓటు వేస్తే వాడు ఓటు అమ్ముకున్నట్టు లెక్క. సో డబ్బులు తీసుకుని ఓటు వేయకపోతే ఓటు అమ్ముకోలేదు, ఆత్మాభిమానాన్ని కాపాడుకున్నట్టు లెక్క. సో డబ్బులతోటే ఓట్ల ఎలక్షన్ అనుకుంటే అందుకు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 or 175 అంటే ఆయన దగ్గర ఉన్న వేలాది కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇంకెవరి దగ్గర లేవు, ఏ పార్టీ దగ్గర లేవు. సో డబ్బులు పెట్టి మనం కొనేయచ్చు అందరినీ, అందుకు వై నాట్ 175 for 175 అనేది ఆయన స్లోగన్. ఇంకొక విషయం చెప్తాను. మేము అందరి దగ్గరికి వెళ్ళి ఓట్ల దగ్గరికి మేము ఎలక్షన్స్కి మొదలుపెట్టాము, ప్రచారం మొదలుపెట్టాము. అమ్మ మాకు ఓటేయండి అమ్మా, ఈ ఒక్కసారికి దయచేసి ఓటేయండి. ఆంధ్ర రాష్ట్రం బాగు గురించి, పరిరక్షణ గురించి, ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి గురించి మాకు ఓటేయండి, నెక్స్ట్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకుని ఓటేయండి అని 2 చేతులతోటి దండం పెట్టుకుని మేము అడుగుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిడికిలు బిగించి ఇలాగా సిద్ధం అని, మామూలుగా సిద్ధం కాదు, సిద్ధం ఇలా పిడికించి ఇక్కడేదో పెద్ద ఎలక్ట్రిక్ షాక్ లాగా, అంటే మీకు ఓటు వేయకపోతే లాక్ కొడతామని. ఇది ఒకటే కాదు, కళ్ళు ఇలా బిగించి ఇలాగా, అంటే మీరు ఓటు వేయకపోతే లేపేస్తాను అంటే మేమేమో పక్కన బాబు అమ్మ అని చెప్పి మేమంటే ఇలా అంటే ఏంటిది అసలు? అది 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 చూస్తున్న వాళ్ళు భయపడుతున్నారు. అంటే ఇప్పుడు సినిమాలన్నీ అలానే ఉన్నాయి కదా సార్, మరి కొంచెం యాటిట్యూడ్. ఇది సినిమా కాదు, ప్రజెంట్ ఇది లైవ్. ఇది సినిమా అంటే ఊరికే ఫిక్టీషియస్, కానీ ఆ ఫిక్టీషియస్ దాన్ని కూడా లైవ్లో చూపిస్తున్నాడు ఆయన. ఆ భయంకరమైన ఉగ్ర రూపం చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని బట్టి ఏమవుతుంది, కింద వాళ్ళు ఉంటారు కదా, కింద ఇది ప్రతి ఓడి మేము సిద్ధమని ఇలా మొదలెడుతున్నాడు. ఇలా మొదలుపెట్టి మీ విధంగా విధ్వంసానికి దారితీస్తుంది అంటారు. చాలా తప్పది. కానీ ఒకటి, మేము అధికారంలోకి వచ్చాక ఎవడైతే రౌడీజం చేశాడో, ఎవడైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని చేప పులుసు ఒలిచినట్టు ఒలిచేస్తాం. అంతేనా? చేపల కూర చేసినప్పుడు చేప పులుసు ఇలాగ ఒలుస్తారు, చేపని ఇలాగ కింద ఏదో రాయి మీద అట్లా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. ఎవడైతే అన్యాయం చేసి ఈ ఎలక్షన్స్లో దొంగ వ్యవహారాలు చేస్తే ఎవడని వదిలేది లేదు. కానీ మీరు అలా చేస్తే మీ పార్టీ వాళ్ళు అండ్ మీ మిత్రపక్షం ఏదైతే ఉందో టీడీపీ పార్టీ వాళ్ళు చాలా ఫేస్ చేస్తారు. మీరు కూడా అంటే వ్యక్తిగత కక్షలకు వెళ్ళిపోతారు, జగన్ ఎవరిని వదిలిపెట్టాడు అని చాలా మంది భయపడుతున్న పరిస్థితి. అట్లా కాదండి, పొలిసి అంటే మన ఫిజికల్గానే కాదు, మీరు అర్థం చేసుకోండి. ఇది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి December 14th నాడు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది మేము, భారతీయ జనతా పార్టీ. దాంట్లో విష్ణుకుమార్ రాజు నార్త్ నియోజకవర్గంలో 40,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి విత్ ప్రూఫ్స్ విత్ రికార్డు పట్టికలు ఇచ్చాం మేము, సర్వే చేసి మొత్తము. ఇప్పుడు ఏమైంది? అయిపోయిందా? తిరుపతి సంగతి తెలిసింది కదా మీకు, 2 IASలు ఎగిరిపోయారు, 5 CAలు ఎగిరిపోయారు. మరి వాళ్ళు చేప పోలీసు వలిచినట్టు కాదా? మొత్తం జీవితం కండెమ్ అయిపోయింది కదా. అసలు వాళ్ళు ఇంకొక విషయము, ఎవరు చేయించారు? CAలు వాళ్ళంతటి వాళ్ళు చేయరు కదా. అట్లాగే IAS అధికారులు వాళ్ళంతటి వాళ్ళు ఏదో చేసింది కాదు కదా. హూ ఇస్ బ్యాన్ దిస్?
వాళ్ళని పట్టుకోవాలి కదా, వాళ్ళని ఎందుకు పట్టుకోవటం లేదు? నెక్స్ట్ అది చేస్తాను, నెక్స్ట్ మీరు అది చేస్తారు. డెఫినెట్గా చేస్తాను. సో మీరు ఏది చేసినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా 5-6 పార్టీలు కలిసి ఆయనను ఓడించాలని ఎంత ట్రై చేస్తున్నప్పటికి కూడా ఆయన మాత్రం మీ పార్టీల పైన, అంటే ఇప్పుడు మీ బీజేపీ పార్టీ ఉంది, సో విశాఖ స్టీల్ ప్లాంట్ని, అంటే మీ నియోజకవర్గంలో ఉంది కాబట్టి, సో విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేస్తుంది అని చెప్పేసి వాళ్ళే వచ్చి నిరసన తెలుపుతున్నారు. సో దానిపైన మీరేమంటారు? ఈయన అధికారంలో ఉన్నారు కదండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరిది? సో వైసీపీ వైఎస్ఆర్సీపీ నిరసనలు తెలుపుతున్నారు అక్కడ రోజు. ఏమి నిరసనలు? వైసీపీ స్టీల్ ప్లాంట్ ని ఎందుకు ఉట్టి నిరసనలు తెలుపుతున్నారేమో, ఊరికే నిరసనలు, టైం పాస్ కే. అంతే కదా. వాళ్ళు చేస్తున్నది ఏంటి? చెప్పండి. వాళ్ళు ప్రజలకి సంక్షేమ పథకాలు అంతే, నవరత్న సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ, వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఫుల్గా వేసుకుంటూ, వాళ్ళు సొంత పేపర్ సర్క్యులేషన్ పెంచేదానికి గ్రామ వాలంటీర్లు ప్రతి ఒక్కరు కొనాలి వాళ్ళ పేపరు. దాంట్లో మీకు డౌట్ లేదు, ప్రతి ఒక్కళ్ళు కొనవలసిందే. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకు కూడా ఇన్ని కోట్లు ఇచ్చేస్తున్నారు కదా సంవత్సరానికి, వాళ్ళకి ఒక్కొక్కరికి 5,000 అన్నా కానీ లక్షల మంది కదా, 4 లక్షల మంది ఉన్నారు, 4 లక్షల మంది. సో వాళ్ళందరికీ కోట్ల రూపాయలు ఇచ్చి, మరి ఇప్పుడు ఇక్కడ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి క్షమరమే. సర్పంచులకి మిగిలిన పాపము అది గ్రామంలో ఉన్న వాళ్ళకి, ప్రజల దగ్గర నుంచి ఎన్నికైన వాళ్ళకేమో క్షవరము, కటింగ్. వీళ్ళకేమో వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే పాపం వాళ్ళకి ఇచ్చేది తక్కువ, కానీ వీళ్ళు పార్టీ కార్యక్రమాలకి వాళ్ళని వాడుకుంటున్నారు. ఇంకొకటి, మొన్న ధర్మాన ప్రసాదరావు గారు ఎవరు వైఎస్ఆర్సీపీ నేత చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ అంతటినీ కూడా ఈ పోలింగ్ బూత్స్లో పెడతారని, పోలింగ్ ఏజెంట్ల కింద. అంటే ఇంతకంట దుర్మార్గం ఏముండదు. అరాచకానికి అసలు మారు పేరు ఆంధ్ర రాష్ట్రం. ఈడీ అమీన్ కూడా ఎంత చేస్తున్నాడు, ఈడీ అమీన్. అట్లాగే ఇప్పుడు మన నార్త్ కొరియా అధ్యక్షుల వారు కిమ్ గారు కూడా ఈయన్ని చూసి సిగ్గుపడాలి. పాపం ఈయన చేసిన గొప్పతనాలన్నీ కిమ్ గారికి చెప్తే ఈయన సిగ్గుపడతారు, అబ్బా ఎంత బ్రహ్మాండంగా చేయొచ్చా అనేది. అంత నిరంకుశంగా ఉందా నిజంగా? ఎందుకు లేదండి, దేనికి ఏ విధంగా బాగుందో చెప్పండి. ఫ్రీడమ్ ఉంది, ప్రజలకి సంక్షేమ పథకాలు, అమ్మఒడి కానివ్వండి. ఏమి ఫ్రీడమ్ అండి? అరే బీచ్కి వెళ్ళి, విశాఖపట్నంలో బీచ్కి వెళ్ళి ఆ ఋషికొండ సందర్శించాలంటే డబ్బులు కట్టాలి, ఫ్రీడమ్ అంటారేంటి? మరి పర్యాటక శాఖ అభివృద్ధి చెందాలి కదా. ఏమి పర్యాటక శాఖకి అభివృద్ధి? మొన్నే ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జిని పెట్టారు, అది ఇనాగ్రేట్ చేసిన ఒక్క రోజుకే ఎగిరిపోయింది అది. అంటే వాళ్ళు ఏం చెప్తారు, అధికారులు అక్కడికి మేము వెళ్ళడం జరిగింది, సో అక్కడ వాళ్ళ అధికారులు చెప్తున్నది ఏంటంటే జాయింట్ కలెక్టర్ దగ్గర వాళ్ళకి వెళ్ళి చూసి వచ్చారు. సో ఆ మంత్రి ఇనాగ్రేట్ చేసిన ఒకటే రోజు కింద ఇలా ఎందుకు జరిగింది అని అంటే అది టెక్నికల్ ఇష్యూ, అది అమావాస్య రోజు ఫ్లోటింగ్ వాటర్ ఫ్లో. ఎనీవే, అంటే అవన్నీ కూడా దే హ్యావ్ టు టేక్ ది ఐఐటి ఓషనోగ్రఫీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్గా అయినా సాంకేతికంతో ఏ విధంగా టెక్నికల్ చెయ్యాలి. అది ఇంకా టెస్ట్ చేయడం ఏంటండి? పెళ్లి చేసేసి ఇంకా రెడీ పెట్టి జనాల్ని పెట్టేసి నేను ఇంకా ఆ అమ్మాయి మంచిదో కాదో, లేకపోతే అబ్బాయి మంచోడో కాదో, ఆడు తాగుతాడో లేదో నేను చూడలేదంటే ఎలా ఉంటుందో అలా ఉంది. వాళ్ళు చెప్పి అన్నీ అసలు ఏమన్నా అర్థం ఉందండి? ఎంత విశాఖ వాసులు మిగిలిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే, వీళ్ళు పర్యాటక శాఖ గురించి చెప్తున్నారు. మీకు మన షిప్ ఒకటి కొట్టుకొచ్చింది బంగ్లాదేశ్ది, ఎక్కడ వాళ్ళు చెప్పింది ఈ షిప్ పైన మేము అంతా రిసార్ట్ పెట్టేస్తాము, అంటే ఒక రెస్టారెంటు అవన్నీ పెడతామన్నారు. ఏం పెట్టారండి? ఏమి లేదు. పర్యాటక శాఖ 0. అక్కడ ఏమైనా కడితే బాత్రూమ్లు కట్టి ఉండొచ్చు. ఋషికొండని అందుకే తవ్విస్తున్నట్టున్నారు, ఏదైనా కన్స్ట్రక్షన్ చేపిద్దామని. సర్వనాశనం చేసేసింది. ఋషికొండని నాశనం చేసిన వ్యక్తి ఎవడో అధికారంలోకి రాడండి, గుర్తుంచుకోండి. అక్కడ ఋషులు ఉండేవారు పూర్వము. సో దాన్ని సర్వనాశనం చేసేసి శుభ్రంగా బోడిగుండు కొట్టేసినట్టు చెక్కేసి మన జగన్మోహన్ రెడ్డి గారికి కావలసిన విధంగా మంచి విలాసవంతమైన ఆఫీసెస్ కట్టారు. ఆయనకి ఎందుకు దేవాలయాల పైన అంత ప్రీతి? తిరుపతిలో అక్కడ భూములు అమ్మేసి ఇక్కడ ఏమో ఋషికొండ భూములన్నీ క్లియర్ చేయించి అంత ప్రేమ ఎందుకు అంటారు? ఆయనకి దేవాలయాలంటే ప్రేమ ఎక్కువ. సో అందుకే ఈ ఎక్కడైతే రామతీర్థాల్లో
రాముడి వారి విగ్రహము ఎవరైతే విగ్రహాన్ని నరికేశారో, తలని తీసేసిన విధంగా చేశారో, వాళ్ళ పైన ఇప్పటివరకు కూడా పట్టుకోలే. అట్లాగే దేవాలయాలు ఎక్కడైతే రథాన్ని, దేవాలయానికి సంబంధించిన రథాన్ని కాల్చేసిన వాళ్ళ పైన కూడా ఒక్కడిని కూడా పట్టుకోలేదు. అట్లాగే దేవాలయాల పైన ఎవరైనా దాడులు చేసిన వ్యక్తుల్ని ఇప్పటి వరకు శాంపుల్గా కనీసం ఊరికే ఏదో మేము చేస్తున్నామని యాక్షన్ చేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. అంతేకాకుండా ఊరికే అక్కడ చర్చి ముందు నుంచి వెళ్ళిన ఈ భక్తులు వాళ్ళు ఏదైనా గట్టిగా స్లోగన్స్ వేస్తే అప్పుడు జరిగింది ఒక ఇన్సిడెంట్, వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టారు. సో మరి అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి, ఎందుకండి మీకు ఇంత ప్రేమ దేవాలయాలంటే అనేది, ఆయనే దానికి సమాధానం చెప్తే బాగుంటుంది. ఇదొక్కటే కాదు కదా, అసలు ప్రపంచం మొత్తము కూడా 60 దేశాలు ప్రత్యక్షంగా చూసిన కార్యక్రమం ఏంటంటే, ఈ రామ మందిర నిర్మాణం తర్వాత రాముడు వారు బాలరాముడు ప్రతిష్ట. అది జనవరి 22 నాడు జరిగింది. ప్రధానమంత్రి మోడీ గారు చేశారు. అది మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం ఇక్కడ, అయ్యో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆ రోజు సెలవు ఇవ్వండి అని. అబ్బే సెలవు లేదు, అసలు హాఫ్ డే అయినా ఇవ్వలేదు. అక్కడ కేంద్ర ప్రభుత్వమే మొత్తం భారతదేశం అందరికీ కూడా హాఫ్ డే సెలవు ఇచ్చింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు, అబ్బే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము అసలు మేము ఏది హిందూయిజం గురించి మాట్లాడినా అది పక్కన పెడతారు. దాంట్లో మళ్ళీ ఊరికే ఏదో ఒక తిరుపతి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళి భక్తిభావం చూపించి దేవుడిని దగ్గరికి తీసుకొచ్చాడండి. మొన్న క్యాంప్ ఆఫీస్ దగ్గర దేవుడు ఒక సెట్టింగ్ వేస్తారు, మొత్తము దేవుడి సెట్టింగ్ని తీసుకొచ్చి, అంటే ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందో చెప్పండి. మీరు వెళ్తే దేవుడు దర్శనంకి ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళో లేకపోతే సింహాచలం వెళ్ళో మనం వెళ్ళి దర్శనం చేసుకుని ఏదో భక్తిభావం అని ఏదైనా ఉంటే పోనీ కనీసము వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన ఫీలింగ్స్, మన ఎక్స్ప్రెషను. ఈ అసలు వాళ్ళ ఇంటి ముందు మొత్తం దేవాలయమే నిర్మించేసి సెట్టింగులతోటి కోట్లాది రూపాయలు, ఎవడ బాబు సొమ్ము అండి, ఎవడ బాబు సొమ్ము ఇది? అదంతా ప్రేమ అండి, దేవాలయాల పైన, దేవుళ్ళ పైన. అబ్బాయి చాలా ప్రేమ, ఆ ప్రేమ అందరూ గమనిస్తున్నారు, ఆ ప్రేమని అందరూ గమనిస్తున్నారు. తప్పనిసరిగా తగిన తీర్పు ఇస్తారు రాష్ట్ర ప్రజలు. సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్, లైక్ రాష్ట్రంలో మత మార్పుడులు ఎక్కువ జరుగుతున్నాయని జగన్ పాలన వచ్చిన తర్వాత, రాష్ట్రంలో హిందువులు మైనార్టీ, కేరళలో ఇప్పుడు ఎలాగైతే జరిగిందో పరిస్థితి, హిందువులు మైనార్టీగా మారే పరిస్థితి వచ్చిందనేసి బీజేపీ వాళ్ళు కొంతమంది మాట్లాడిన పరిస్థితి. సో దానిపైన మీరు ఏమంటారు? 100% ట్రూ, దాంట్లో డౌట్ ఏముంది? ఇప్పుడు జరుగుతున్నాయంటారు ఈ మత మార్పుడులు అసలు? అరే మన జగన్ బాబు అండి, జగన్ బాబు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు కదా ఉండాల్సింది, కేంద్రంలో కదా మత రాజకీయాలు. జగన్ బాబు కులం ఏంటి, మతం ఏంటి? అంటే కుల రాజకీయాలకు ప్రసిద్ధిగా ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటారు. కరెక్టే, కానీ ఇప్పుడు మతానికి మంచి ప్రయారిటీ ఇస్తున్నారు ఇప్పుడు మన జగన్ బాబు గారు. అమ్మ బాబు గారు అన్న జగన్ గారు, లేకపోతే ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రెడ్డి గారు అనలేదు అనుకోండి, మనల్ని తీసుకెళ్ళి లోపల వేసేస్తాడు. రైట్, మరి జగన్మోహన్ రెడ్డి గారు వదిలిన షర్మిలక్క గుచ్చుకుంటోంది ఇప్పుడు. ఐ ఫీల్ సో బ్యాడ్ అబౌట్ పాపము షర్మిలమ్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు మొత్తం అంతా ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రావటానికి కారణము షర్మిలమ్మ గారు, వన్ ఆఫ్ ది రీజన్. మేము ఏమనుకున్నామంటే ఊరికి రాజకీయంగా ఆవిడకి తప్పనిసరిగా ఒక ఏదో రాజ్యసభ మెంబరు లేకపోతే ఏదో వాట్ ఎవర్ ద పొలిటికల్గా మంచి ఎలివేషన్ ఇవ్వాల్సిన నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. పోనీ ఇక్కడైతే 100% చేయాలి. అది పోనీ మీకు ఢిల్లీలో పంపించారనుకోండి, సో ఆవిడ అక్కడ ఢిల్లీలో ఉంటారు కదా, సో రాజ్యసభ మెంబరు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటంటే అభద్రతాభావం, తన నూతి తానే తోకున్నాడు. ఇప్పుడు అభద్రతాభావంతో షర్మిలమ్మ గారిని ఢిల్లీకి పంపల, అంటే రాజ్యసభ ఇవ్వలేదు. ఎందుకంటే రాజ్యసభ ఇస్తే ఇక్కడ ఆవిడే బీజేపీ వాళ్ళతోటి ఎక్కువ బాగా
తిరిగిపోయి అంత ఉండి మళ్ళీ మతం మార్చేసుకుంటారు. మతము కాదు కానీ అలాగా కొంత సన్నిహితంగా ఉండి రాజకీయంగా మళ్ళీ ఈయనకి ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనేది అందుకు ఆవిడని అసలు పార్టీలో ఏది కూడా ఇవ్వలా. కానీ ఏమైంది, ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్లోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్కి రథసారథిగా ఆవిడ ఉన్నారు. అవును. మహిళని చూడకుండా కూడా దారుణమైన చిత్రహింసలు, అంటే మానసికంగా చిత్రహింసలకి గురి చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో రకరకాల పెయిడ్ టీమ్ తోటి ఆవిడ్ని అనరాని మాటలతోటి మాట్లాడి, నైతికంగా మాట్లాడకూడని విషయాలు కూడా మాట్లాడుతూ, అట్లాగే ఆవిడ్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలనేది ఎంత ప్రయత్నం చేస్తున్నా తప్పనిసరిగా ఆవిడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి రివర్స్ బాణం అవుతుంది అనేది మా యొక్క అభిప్రాయం. ఆ బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది. డెఫినెట్గా దాంట్లో డౌట్ ఏముందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది, వాట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ? ది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ అండ్ నౌ ది కాంగ్రెస్ లీడర్ ఈస్ షర్మిల గారు అండ్ వైఎస్ఆర్ గారు కుమార్తె. ఒక పక్కన అరాచకమైన ప్రభుత్వము, రెండో ఒక పక్కన అంటే వాళ్ళది కాంగ్రెస్ ఇంకా లేవలేదు, అంటే కొంచెం ఇనీషియల్ స్టేజ్లో ఉంది. బట్ ఈవిడ వచ్చిన తర్వాత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ డెఫినెట్గా పెరుగుతుంది. అది పెరిగిన ఓటింగ్ ఎక్కడి నుంచి ఇది వస్తుంది? వైఎస్ఆర్సీపీ నుంచి పోతుంది. సో డెఫినెట్గా దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ బిగ్ డెంట్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 ఉందాక మీరు అన్నారు. నెవర్ సే దాట్ ఈ విల్ గెట్ ఓన్లీ 17, ఓన్లీ 5 పోతుందండి. 17 నుంచి మ్యాక్సిమం వస్తే ఒక 25 రావచ్చు. ఆ 5 మీ పార్టీలు అనమాట. అది 5 పార్టీస్ కలుస్తాయా, 3 పార్టీలు కలుస్తాయా? 5 పార్టీస్ కలిసే పరిస్థితి లేదు. కలిసేది ఒక 3 పార్టీలు కలిసేదానికి అవకాశాలు ఉన్నాయి. అది మా కేంద్ర నాయకత్వం ఇంకా. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలకి జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉంది అనేసి వార్తలు వస్తున్నాయి. అంటే ఆవిడ తెలంగాణలో పార్టీ స్థాపించి అక్కడే ఉండిపోయి ఉంటే బాగుండేది, ఇక్కడికి ఎందుకు వచ్చి మళ్ళీ అంటే అన్నతో పోటీకి దిగడం ఎందుకు అని మీకు ఏమైనా అనిపించిందా? ఇప్పుడు ఎవరన్నా వివేకానంద రెడ్డి గారు హత్యకి గురవుతారని ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలేదు. సో ఊహించిన విధంగా ఆయన హత్యకు గురయ్యారు. హత్య జరిగిన తర్వాత అమ్మమ్మ హత్య కాదంటది, గుండెపోటు. ఎంత బ్యూటిఫుల్గా చెప్పారండి. అంటే అసలు మర్డర్ చేసేసి ఫుల్గా ప్యాక్ చేసేసి అత్యంత దారుణంగా కిరాతంగా చంపి దాన్ని గుండెపోటు కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అట్లాగే మర్డర్ ఏ విధంగా జరిగిందా అనేది కంప్లీట్గా బయట ప్రపంచానికి తెలియదు. ఫస్ట్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనకే ఫస్ట్ కాల్ వెళ్ళిందండి. కాల్ వెళ్ళి మర్డర్ చేసినట్టు చేయాలి కదా మరి. అప్పుడు ఎలా మర్డర్ అయింది, ఎన్ని పోట్లు పొడిచారు, ఎక్కడెక్కడ కొట్టారు, బాత్రూంలో లాక్కి వెళ్ళారు, అక్కడ గొడ్డలతోటి నరికారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలుసు? అదేంటో మరి. అంటే ఆయనకి జరిగిపోయింది దివ్య దృష్టి ఉందేమో అనేది నాకు డౌట్ వచ్చింది అప్పుడే. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియదు, పోలీస్కి తెలియదు, ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. దొంగల్ని ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని పట్టుకోలేదు. పట్టుకోకపోయినా ఈయనకి అన్నీ తెలిసిపోయినాయి అంటే మరి ఎంత మహానుభావుడు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. షర్మిల గారికి సెక్యూరిటీ డెఫినెట్గా పెట్టాలి, ప్రాణహాని జరగకూడదు అనేది మేము భగవంతుడిని కూడా కోరుకుంటున్నాము. అది అత్యంత దారుణంగా ఆవిడ్ని ఆ విధంగా మాట్లాడటం కూడా చాలా బాధాకరము. బట్ డెఫినెట్గా షీ హ్యాస్ టు టేక్ ద సెక్యూరిటీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అంటే అది ఆరోపణ కూడా ఎందుకు వచ్చింది అని అంటే ఆవిడ రీజనల్ పార్టీలా ఉంటే ఆవిడకి భద్రత కల్పించుకోలేకపోతున్నారు అని ఒక సెంట్రల్ పార్టీ అండ తీసుకోవడానికి ఆవిడ కాంగ్రెస్లో చేరారని కూడా చాలామంది మాట్లాడుకున్న పరిస్థితి. సో అది పక్కన పెడితే మీరు జనసేనతో పొత్తు తెలంగాణలో కూడా చేయడం జరిగింది. సో అప్పుడు అక్కడైతే జనసేన చిత్తుగా ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? మళ్ళీ జనసేనతో పొత్తు కుదురుతుందంటారా? మీ పార్టీకి మేలు జరుగుతుందా, కీడు జరుగుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు జనసేన తోటి పొత్తు ఉంది కదా మాకు, అదే ఆంధ్రాలో. అంటే ఇప్పుడు ఉంది అండ్ టీడీపీతో కూడా జనసేన పొత్తు కలిపింది. కానీ టీడీపీ అధికారికంగా మీరు ఎవరూ ప్రకటించలేదు ఇప్పటికి కూడా. మీ జాబితా ఇంకా రిలీజే చేయలేదు అభ్యర్థులది.
కానీ వాళ్ళు జాబితా రిలీజ్ చేసినప్పటికి కూడా 118 అభ్యర్థుల జాబితా రిలీజ్ చేసి పక్కన పెట్టేశారు. సో బీజేపీతో పొత్తు ఉందా లేదా అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. వస్తుంది తొందరలో, ఒక 1 వీక్లో వచ్చేస్తుంది. వస్తుంది, ఉంటుంది ఖచ్చితంగా. ఉండాలనేది మా యొక్క అభిప్రాయం. రైట్. డెఫినెట్గా మీరు ఒకటి చూస్తే, మేము భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉంది, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. సో ఇద్దరికి కామన్గా ఉన్నది ఎవరు? జనసేన. ఇంకా ఊరికే ఇంకా డిఫరెన్స్ కొంచెం దూరంగా ఉన్నది ఎవరు? బీజేపీ, టీడీపీ. ఈ మూడు కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు, అట్లాగే మేము కోరుకుంటాం. ఎందుకు వచ్చింది ఆ భేదభావం? ముందు బాగానే ఉండేది కదా, అంటే మధ్యలో వైసీపీతో బీజేపీ సంబంధాలు. వైసీపీ ట్రాప్లో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు పడ్డారు. వైసీపీ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు, కరెక్ట్. అది అసలు ఎవరు ఊహించలేరు కదా. వాట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ కేపబుల్ అప్పుడు. సో ఇప్పుడు ఆ మాయలోంచి బయటపడ్డారు అనుకుంటున్నారా? అనే అనుకుంటున్నాం. రైట్. కానీ మీది సెంట్రల్ పార్టీ, కేంద్రంలో అనేక పథకాలు పెడుతున్నప్పటికి కూడా ఇక్కడ లోకల్ గా రీజనల్ గా ఏవైతే పెడుతున్నారో అవి జనాల్లోకి ఎక్కువగా వెళ్తున్నాయి అనిపిస్తుంది. చెప్పేది చేసేదంతా మేము, పబ్లిసిటీ కొట్టేసేదంతా జగన్మోహన్ రెడ్డి. అదే అలా ఫ్రీ బియ్యం అంతా ఇచ్చేది ఎవరండి? కరోనా సమయం నుంచి ఫ్రీగా ప్రజలకి పంచి పెడుతున్న బియ్యం, అంటే వైట్ కార్డ్ హోల్డర్స్కి, అది ప్రధానమంత్రి గారు ఇచ్చిన బియ్యము, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చేది మేము, ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఆఖరికి ఎంత దారుణం అంటే గుడ్డు పైన కూడా వైఎస్ఆర్ అని చెప్పి కొడుతున్నారు, కోడిగుడ్డు పైన. మీరు కావాలంటే చూడండి, షాపు కాదు, మామూలుగా స్కూల్కి వెళ్ళి చూడండి. అంత పబ్లిసిటీ పిచ్చి. ఇక్కడ మీకు ఎంత దారుణం అంటే పాపము, అసలు ఏ శాఖకి ఏ మంత్రో ఎవరికి తెలియదు, హోంమంత్రి ఎవరో తెలియదు. షఫుల్ కాదండి, అసలు ఇక్కడ ఫోటో ఉండదు ఆంధ్రాలో, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఆ మంత్రి ఫోటో కూడా పొరపాటును కూడా ఉండదు. ఎప్పుడో పొరపాటును పెట్టారు ఎవరో, మన అవంతి శ్రీనివాస్ గారు ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర పీకేశారు మంత్రిత్వ శాఖ నుంచి. సో ఇప్పుడు ఆయన ఎవరో అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏదో ఒక రివ్యూలో పొరపాటుని ముఖ్యమంత్రి గారు చైర్లో కూర్చున్నారు, పీకిస్తారు. అయిపోయింది. అక్కడ పీకేయటం అంటే మంత్రిగా ఉన్న ఇక్కడ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రోటోకాల్ బాధ్యతలు వైజాగ్కి ఆయన చూసేవారు, ఎవరు వచ్చినా పీకేశారు. అయిపోయింది. సీటు కూడా కన్ఫర్మ్ చేయలేదు. ఇంకా ఇది యూజ్ అండ్ త్రో అనే దానికి ఇది నిజంగా ఒక అపోహన, లేకపోతే మీరు ఆ మంత్రులతో ఎప్పుడైనా ఎవరితో అయినా డైరెక్ట్ గా మాట్లాడిన సంభాషణలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఆయన వ్యక్తిగతంగా ఇంత ఫీల్ అయిపోతారా ఒక మనిషి అంటే చిన్న విషయాలకి? సీఎం హోదాలో ఉండి చిన్న విషయాలకి ఫీల్ అవుతారు ఆయన. సో మీరు ఎవరితో అయినా చర్చించడం జరిగింది? చాలాసార్లు చర్చిస్తాం, అవన్నీ మాట్లాడుకునే దానికి కాదు. ఈసారి బీజేపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అంటే మీ కూటమికి, ఒకవేళ మీరు కూటమి అయినా కూడా ఎందుకు ఓటు వేయాలి అని ప్రజలకు ఏం చెప్తారు? అసలు ఎందుకు ఓటు వేయాలి మీకు? భారతీయ జనతా పార్టీ ఈజ్ అ నేషనల్ పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అత్యద్భుతమైన కార్యక్రమాలు, ఒకటి హౌసింగ్, అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేది. ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 24 లక్షల ఇళ్ళకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద శాంక్షన్ చేశారు. సరే, వీళ్ళు శాంక్షన్ చేసినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్ని చేశారా అనేది పక్కన పెట్టండి, చేసిందే లేదు, సచ్చిందే లేదు. ఇది ఒకటే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ ఉండాలి అనేది ఒకటి. మహిళలు ఆత్మ గౌరవాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాలి, ప్రతి ఒక్క ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఉండాలి. అది ఒకటే కాకుండా అత్యద్భుతమైన రోడ్స్ నిర్మాణము, ట్రైన్స్, ఫాస్ట్ ట్రైన్స్ వేయటము, ఇది ఒకటే కాకుండా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పెట్టిన పథకము విశ్వకర్మ యోజన, అంటే 18 కుల వృత్తుల వారికి, ఎవరైతే ఏదో కుట్టు మిషన్లు నేర్చుకునే దానికో, లేకపోతే తాపీ మేస్త్రిలో, వడ్రంగి మేస్త్రిలో, ఇంకా వాట్ ఎవర్ సో మెనీ అల్లికలు చేసి ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇచ్చి 15 రోజులు ట్రైనింగ్ ఇస్తూ 500 రూపాయలు వాళ్ళకి స్టైఫండ్ పెర్ డే ఇస్తూ, వారికి ఏదైతే పనిముట్ల పైన వారికి అవగాహన వచ్చిందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అది అట్లాగే ప్రతిదీ కూడా అసలు ఇదివరకు బ్యాంక్ అకౌంట్లు లేనిప్పుడు కూడా జీరో అకౌంట్ ఓపెన్ చేసి ముద్రా బ్యాంక్ యోజన ద్వారా ఎంతోమందికి లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇది ఒకటే ఓన్లీ ఆంధ్రానే కాదు, మొత్తం దేశం మొత్తం మీద.
ఇది ఇది సరే ఊరికే మనం డొమెస్టిక్ ఇష్యూస్ మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు ఇంకొక వయోశ్రీ యోజన అని అది ఏదైతే 60 ఇయర్స్ దాటిన పెద్దవారికి అంటే మహిళలకి కానీ పురుషులకి కానీ కళ్ళ సమస్య వస్తుంది. సో వాళ్ళకి కళ్ళు జోళ్ళు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ ఉచితంగా ఇస్తారు. అట్లాగే దంతాలు పోయిన వారికి వాళ్ళకి ఉచితంగా ఈ డెంచర్స్ అన్నీ కట్టేదానికి వాళ్ళకి అది చేస్తారు. ఇంకా నడవలేని వారికి వీల్ చైర్స్ ఇస్తారు, లేకపోతే చేతికర్రలు ఇస్తారు, ఇది క్లచెస్ లాంటిది అది కూడా ఇస్తారు. సో ఒకళ్ళకి 4 అవసరమైతే 4 ఇస్తారు. అటువంటి కార్యక్రమం వయోశ్రీ యోజన అనే కార్యక్రమం మేము నార్త్ నియోజకవర్గంలో 3వ తారీఖుని పెట్టడం జరిగింది. అంటే వచ్చే సండే అంటే మార్చి 3ని ఒక ప్రోగ్రాం పెట్టి మా నియోజకవర్గంలో కనీసము ఒక 10,000 మందికి ఇద్దామనేది ఉద్దేశము. పెద్ద టార్గెట్ పెట్టాము, పబ్లిసిటీ చేస్తున్నాము. అంటే అడిగిన వాడికి ప్రతి ఒక్కడికి ఇవ్వాలి. సో ఇది ఎంత అద్భుతమైన ప్రోగ్రాం అని చెప్పండి. అట్లాగే ఇంకా ఇది ఒకటే ఓన్లీ నార్త్ నియోజకవర్గము కాదు, మొత్తము 7 నియోజకవర్గాల్లో కూడా ఎంపీ గారు జీవీఎల్ నరసింహారావు గారు ఆయన ప్రోద్బలంతో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. అట్లాగే యూ నేమ్ ఎనీథింగ్, యూ నేమ్ వాట్ ఎవర్, మీరు గ్రామీణ రైతులకి ఏ విధంగా చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. ఇది ఒకటే కాకుండా ముఖ్యంగా మనం ఇంటర్నేషనల్ పరిస్థితి ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఇదివరకు మనము ఎక్కడో కింద నుంచి 5వ స్థానంలో ఆర్థికంగా ఉన్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు 5th పొజిషన్కి వచ్చాం. ఆర్థికంగా 5th పొజిషన్ అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రధానమంత్రి మోడీ గారిని చూస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు ఇక్కడ మన భారతీయుల గౌరవాన్ని ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం మీద కూడా మనము సగర్వంగా నేను ఇండియన్ను, నేను భారతీయుడిని చెప్పుకునే స్థాయికి ప్రధానమంత్రి గారు తీసుకుని రావటం జరిగింది. అది ఎవరి వలన సాధ్యమవుతుందా? 400 సంవత్సరాల నుంచి అక్కడ రామ మందిర నిర్మాణం చేపట్టాలని చెప్పి ఎంతోమంది సుమారు 2.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడ ఒక రక్తపు బొట్టు కూడా లేకుండా, ఏమీ ఇబ్బందులు లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టడం జరిగింది. జనవరి 22 నాడు ప్రాణ ప్రతిష్ఠ కూడా చేయటం జరిగింది. ఇది ఎవరి వలన సాధ్యమండి? అది బీజేపీ వల్లే సాధ్యమైంది, నిజంగా కరెక్టే. కానీ అది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీ అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు ఖచ్చితంగా ఎందుకు అంత ఫాస్ట్గా చేసే కెపాసిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది, అంతేగాని చెత్త కాంగ్రెస్లా కాదు. ఏమి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది చెప్పండి? ఎందుకు చేయలేదు? ఇది తొందరగా చేస్తే ఎలక్షన్ స్ట్రాటజీ అంటారు, లేటుగా చేస్తే లేట్ అయిపోయింది అంటారు. ఇదేమి పద్ధతి? వాళ్ళ పార్టీ బుర్రలేదు లేండి, వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే ఉపయోగం లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏదో జోడో యాత్ర ఏదో యాత్ర మొదలుపెట్టారు. అక్కడ రామ మందిర దానికి వాళ్ళకి ఆహ్వానం వచ్చినా వాళ్ళు పోలేదు. ఓకే, సరే, బాగానే ఉంది. అక్కడ రోడ్డు మీద కూర్చున్నారు. ఆ టైంకి వచ్చేటప్పటికి అందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పి మొత్తం అంతా ఆయన ఎక్కడైతే కూర్చున్నారో ఆ సమయంలో జై శ్రీరామ్ తోటి ఆ భావన నినాదాలతోటి మ్రోగిపోయింది. ఈయన బెత్తరపోయి చూస్తున్నాడు. మరి సో వాళ్ళు పొలిటికల్గా పక్కన పెడదాం. మనం భారతదేశంలో ఎక్కడన్నా కూడా మనం ఎక్కడైనా ట్యాపులు దగ్గర, కుళాయిల దగ్గర, ఇదివరకు అప్పుడు అందరికీ కుళాయిలు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇదివరకు చిన్నప్పుడు నేను చూసేవాడిని, ట్యాప్ విప్పినప్పుడు మహిళలు కొట్టుకునేవారు, ముందు నేను పెట్టుకోవాలని. దాన్ని సరిదిద్దడం గురించి కూడా చాలా కష్టమైపోయేది. మాలాంటి వాళ్ళు కాదు, మేము చాలా చిన్నవాళ్ళము, పెద్దవాళ్ళకి కూడా. సో అటువంటిది ఈరోజు మనము భారతదేశము, యుక్రెయిన్ తర్వాత రష్యా 2 దేశాలు అత్యంత భీకరమైన వార్లో ఉన్నప్పుడు, యుద్ధంలో ఉన్నప్పుడు మన భారతీయులు స్టూడెంట్స్ అక్కడ ఉండిపోయారు అని చెప్తే ఎక్కడైనా 2 దేశాలు యుద్ధాన్ని 4.5 గంటల పాటు ఆపిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడైనా చూసారా మీరు? వాళ్ళని ఆపి 4.5 అవర్స్ అక్కడ నుంచి వేలాది మందిని, మన పిల్లల్ని చదువుకునే దానికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకురావడం జరిగింది. అట్లాగే ఇంకొకటి మొన్న ఇన్సిడెంట్,
8 మంది నేవీ ఉద్యోగులు అంటే రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయ్యి వేరే ఒక ముస్లిం దేశంలో వాళ్ళు పని చేసుకుంటే వాళ్ళపైన ఏదో అభియోగాలు పెట్టి ఉరి శిక్ష జైలు శిక్ష కాదు. అప్పుడు వాళ్ళు ఒక్కడైనా ఇక్కడే ఉన్నారు విశాఖపట్నంలో కూడా. ఎప్పుడైతే ఉరిశిక్ష పడిందో మన ప్రభుత్వము ప్రధానమంత్రి మోడీ గారు చొరవ వలన, జయశంకర్ గారు చొరవ వలన అది ఉరిశిక్ష గల యావజ్జీవ కారాగార శిక్ష కింద మార్చిన తర్వాత 10 రోజుల క్రితము వాళ్ళందరినీ కూడా విడుదల చేసి భారతదేశానికి తీసుకురావటం అంటే ఇంతగంట ఎవడన్నా అసలు ప్రపంచంలో ఎవడన్నా ఏదన్నా చేయగలరా? అందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలి. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి లాగా ఈ చెత్త ఫెలోస్ వాళ్ళకి ఓటు వేయటం కాదు. ఇది చెత్త మీద పన్ను వేసే జగన్మోహన్ రెడ్డి, ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసే జగన్మోహన్ రెడ్డి, శాండ్ మీద దోపిడీ, ల్యాండ్ దోపిడీ, కబ్జాలు, అట్లాగే ఇంకా గ్రానైట్ మైన్స్ అన్నీ వాళ్ళే. అంత దారుణమైన దోపిడీ. నేను 40 సంవత్సరాలు నాకు బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంత దోపిడీ చేయొచ్చా అనేది మిగిలిన రాజకీయ నేతలు కూడా ఆశ్చర్యానికి లోనైపోతున్నారు. ఓరి నాయనో ఇంత దోపిడీ చేసే అవకాశాలు ఉన్నాయి అనేది ఏదైనా దోపిడీ చేద్దామనుకున్న వాళ్ళు. సో ఇది దుర్మార్గపు ప్రభుత్వానికి గనక ఓటు వేస్తే, వైఎస్ఆర్సీపీకి ఆంధ్ర రాష్ట్రంలో గనక ఓటు వేస్తే మన పిల్లల భవిష్యత్తుకి ఉరితాడు వేసిన దాంతో సమానం. మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఉరితాడు వేసిన దాంతో సమానం. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకూడదు. మనల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. మన గురించి కాకపోయినా నెక్స్ట్ జనరేషన్ గురించి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఇతర రాజకీయ పార్టీలకి ఓటు వేయాలి తప్ప వైఎస్ఆర్సీపీకి కాదు. రైట్, సూపర్ సార్. సో చూద్దాం మరి ప్రజలు ఎవరిని గట్టెక్కిస్తారు, ఎవరిని దింపేస్తారు, మరి కొన్ని రోజులైతే తెలిసిపోతుంది. సో ఆలోపు మనం చిన్న ర్యాపిడ్ ఫైర్ అని కాదు, కొన్ని పేర్లు చెప్తాను, మీకు ఏమనిపిస్తుందో వాళ్ళ గురించి ఒక మాటలో చెప్పండి అంతే. సో రాహుల్ గాంధీ. ఏంటో అయోమయం. సో షర్మిల. స్ట్రాంగ్ యారో, బాణం, గట్టి బాణం. కానీ జగనన్న విడిచిన బాణం జగనన్నకే తగిలే బాధ. జగనన్న విడిచిన బాణం అయిపోయింది, ఇప్పుడు రామబాణం అయిపోయారు. ఫెంటాస్టిక్. జగన్. మా దురదృష్టం, ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు. ఆయన దురదృష్టం భారతీయ జనతా పార్టీని వదులుకోవటం. సో ఆయన తలుచుకోగానే ఏం గుర్తొస్తుంది? ఆయన హార్డ్ వర్కా లేకపోతే? ఈజ్ ఎ విజనరీ లీడర్, నో డౌట్ అబౌట్ ఇట్. రైట్. పవన్ కళ్యాణ్. నిజాయితీ కలిగిన వ్యక్తి, ప్రజలకి మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, నిస్వార్థంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజల్ని బాగు చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనుకునే వ్యక్తి. కానీ ఎందుకు ఓడిపోయారు ఆయన? ఓడిపోవడానికి కారణం రకరకాల కారణాలు. అప్పుడు సింగిల్గా వెళ్ళారు. అప్పుడు మేము భారతీయ జనతా పార్టీ సింగిల్గా వెళ్ళాము. వైఎస్ఆర్సీపీ అది వేరే విషయము, వాళ్ళు సింగిల్గా పోయారు. టీడీపీ ఒకళ్ళే ఒంటరిగా వెళ్ళారు. జనసేన కూడా ఒంటరిగా వెళ్ళారు. సో నేను ఓడిపోయాను. నేను నిత్యము రోజుకి కనీసం 10 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండేవాడిని. సో వారు ఓడిపోయారు. అంటే వారిది ఓడిపోరు అనుకున్నాము అప్పుడు, బట్ ఓడిపోయారు. స్ట్రాటజీస్ లోపం అంటారు అప్పట్లో. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్, జనసేన. నరేంద్ర మోదీ గారు అత్యంత అద్భుతమైన వ్యక్తి. ఈ భారతదేశం చేసుకున్న పుణ్యము, ఆ పుణ్య ఫలమే ఈనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా ఉన్నారు. లోకేష్ ఇదివరకు ఆయన పైన రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ ఒక మంచి రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన తర్వాత రాటు తేలిన వ్యక్తి, మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తి లోకేష్ బాబు. సో మారిన వ్యక్తి అంటారు డెఫినెట్గా. సో నవరత్నాలు అనగానే ఏం గుర్తొస్తుంది? అవన్నీ బోగస్ అండి, పచ్చి బోగస్సు. పేరుకి నవరత్నాలు కానీ బోగస్సు. అవన్నీ రత్నాలు అంటే ఏంటి? మీకు కాంతి ఉండాలి, కాంతి లేదు. కల్తీ రత్నాలు ఇవి. అబ్బే పచ్చి కల్తీ, దిక్కుమాలిన రత్నాలు. ఏదో నేమ్ సేక్కి 1, 2 ఏమైనా ఉంటే ఉండొచ్చు. మరి చాలా కాస్ట్లీ ఉన్నాయి కదా రత్నాలు.
అరే మీకు వాళ్ళు దాంట్లో చెప్పే నవరత్నాల్లో మద్యపాన నిషేధం అన్నాడు పూర్తిగా. 2024 ఎలక్షన్స్లో మొత్తం సంపూర్ణ మద్యపానం, మళ్ళీ సంపూర్ణ మద్యపానం చేసాకే నేను వస్తాను ఎలక్షన్స్ అని చెప్పిన వ్యక్తి సంపూర్ణ మద్యపానం కాదు కదా, కొన్ని వేలాది మందిని పట్టణ పెట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నాసి రకం లిక్కర్, జగన్ బ్రాండ్ దోపిడీ అత్యంత దారుణము. దీంట్లో నవరత్నమే ఉందండి? దాంట్లో రత్నం ఉందా? ఏమన్నా రత్నం ఉందా? దాంట్లో పాము ఉంది, విషం ఉంది దాంట్లో. అట్లాగే అందరికీ అమ్మఒడి అన్నాడు. ఎవడికి ఇచ్చాడండి బోడి అమ్మఒడి? దాంట్లో ఒకళ్ళకి ఇస్తున్నాడు, ఇంట్లో ఒకళ్ళకే. ఇంగ్లీష్ మీడియం కూడా ఇచ్చారు కదా. అది దోపిడీ అండి అదంతా. వాళ్ళు బైజూస్కి ఇదంతా ఎంక్వైరీస్ వేస్తే బయటకు వచ్చేస్తుంది, అన్నీ బయటపడతాయి. బయటపడితే నవరత్నాలల్లా సున్నారత్నాలు, ఏమి వాల్యూ లేని రాళ్ళతోటి సమానం. రైట్. సో మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆయనేనా? మీ పార్టీ కాకుండా ఇంకెవరైనా చెప్పండి. ఆయన మా పార్టీ అని కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రేమించే వ్యక్తులే. పార్టీలతో సంబంధం లేదు. ప్రధానమంత్రి నేను బీజేపీ కాకపోయినా నేను నచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అత్యంత అద్భుతమైన వ్యక్తి. అట్లాగే జయశంకర్ గారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు, దాంట్లో అద్భుతము. అండ్ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి చూసన్నా ఆయన కొంత నేర్చుకుని ఉండవలసింది. మరి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి బోల్తా కొట్టిస్తారు. అంటే దేంట్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది అనుకుంటున్నారు? మొన్న ఎలక్షన్స్లో బీజేపీని తిట్టుకోవడం ఎందుకండి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్కి వస్తే వెళ్ళకపోవడం ఏంటి? అది వ్యక్తి కాదు, మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. అది ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి గారు వస్తున్నప్పుడు మనము రాష్ట్రాల్లో వారికి ఇవ్వాల్సిన తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు ఆ పోస్ట్కి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. దాన్ని కూడా గౌరవం ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మూర్ఖత్వంతో సమానం. ఎప్పుడు అధికారం ఉంది కదా అని విర్రవీగిపోకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి పూర్తి ప్రయత్నం చేసి నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పి జీతాలు పెంచేందుకు కృషి చేశాము. పెంచారు కూడా ఎమ్మెల్యేస్ అందరి జీతాలు. ఎందుకంటే సరిపోవటం లేదు, చాలా తక్కువ వస్తుందని చెప్పి. ఇది అయిపోయిన తర్వాత రిటైర్డ్ ఎమ్మెల్యేస్ అంటే ఎక్స్ ఎమ్మెల్యేస్ వాళ్ళందరూ అసోసియేషన్ నా దగ్గరికి వచ్చారు. వచ్చి రాజుగారు మీరు ఎమ్మెల్యేస్కి అన్నీ పెంచడానికి మీరు ప్రయత్నం చేశారు, మీ ప్రయత్నము సఫలీకృతమైంది, మాకు కూడా ఎక్స్ ఎమ్మెల్యేస్కి కూడా కొంచెం జీతము పెంచే ప్రయత్నం చేయండి అని చెప్పారు. చేద్దాంలేండి, చూద్దాంలేండి అనేది, అంటే మొన్న చేసాము కదా మళ్ళీ అడిగితే బాగోదేమో అన్నట్టు ఊరుకున్నాను. కానీ అప్పటికి నేను మళ్ళీ ఎక్స్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయిపోతానని నేను అనుకోలేదు. అప్పుడు కనుక నేను మాజీ ఎమ్మెల్యే అయిపోతాను అని అనుకుంటే డెఫినెట్గా జీతాలు పెంచే ప్రయత్నం చేద్దాము. సో మనం ఏమనుకుంటామంటే రాజకీయంలో ఉన్నప్పుడు మనం శాశ్వతం అని అనుకుంటాం. ఎగ్జాంపుల్గా నేను చెప్పాను చెప్పాను వాస్తవం కదా. దీంట్లో నాకేమో పైగా ఒకటి లోపల ఒకటి అటువంటి నాకు చేత కాదు. ఎస్. సో మరి అట్లాగే రాజకీయంలో ఉన్నప్పుడు ఓడిపోతాం అనేది ఎవరు ఊహించడు. సేమ్ థింగ్ జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 for 175? వై నాట్ అంటే నువ్వు చేసిన ఏదో పనులకి, చేసిన దిక్కుమాలిన పనులకి ప్రజలు విసుగెత్తిపోయి మిమ్మల్ని దించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోవటం అనేది ఖాయం. ఇంకొక విషయం చెప్తున్నాను, ఇంకా టైం ఎలక్షన్స్ ఇంకొక మ్యాక్సిమం ఉంటే ఒక 1.5 months 2 months. మీరు గుర్తుంచుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అంటే యాజ్ అన్ అపోజిషన్లో అపోజిషన్ లీడర్ స్టేటస్ ఉంటుందో ఉండదో కూడా డౌటే నాకైతే. ఓకే, పోనే ఉంది, ఏదో 17 సీట్లు వస్తే మనం అపోజిషన్ స్టేటస్ వస్తుంది కాబట్టి 17-18 వస్తే చాలు. సో పోనే ఉందని అనుకుందాం. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మళ్ళీ అసెంబ్లీకి రారు. అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఎందుకని రారు? చూడండి, తట్టుకోలేరు. ఎందుకంటే వై నాట్ 175 for 175?
అన్న వ్యక్తి ఆ మైండ్ సైకాలజికల్గా అంత ఉన్నప్పుడు మీకు 20 సీట్లో 22 సీట్లో వస్తే దాంట్లో వాళ్ళు సగం మంది మళ్ళీ షిఫ్ట్ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. సో కామన్ కదా రాజకీయాల్లో గెలుపోవటంలు అన్నప్పుడు. ఆయన తట్టుకోలేరు, ఆయన తట్టుకోలేరు. రైట్. సో రేవంత్ రెడ్డి గారు ఫెంటాస్టిక్ అండ్ ఐ రియల్ అప్రిషియేట్ హిమ్, ఐ రియల్ లవ్ హిమ్ అంటే పార్టీ వైజ్ కాదు, బట్ ద వే ఇన్ విచ్ హీఈస్ పర్ఫార్మింగ్ అత్యంత అద్భుతం, ఎక్సలెంట్, సింప్లీ ఎక్సలెంట్. ఒక యంగ్ పొలిటీషియన్, ఆయన చిన్న Excellent. స్థాయి నుంచి అక్కడ అసలు కూడా కక్ష అరే ఇక్కడ సాధింపులకు జగన్మోహన్ కారణమైంది. రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్రెయిన్లో ఇంత ఉన్న సగం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలము పరిపాలించేదానికి అవకాశం ఉండను. ఇంత కూడా లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఈ వీడియో చూసిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కాల్ వస్తుందేమో మీకు. ఏమొస్తుంది కాల్ వస్తే నేనేం చేస్తాను? రైట్. కాల్ అంటే ఉన్న వాస్తవం చెప్తున్నాను, కరెక్ట్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్తున్నాను, ఆయన మంచి గురించి. ఆయన దగ్గర ఉన్న సలహాదారులే పొడి చేస్తున్నారు. 72 మంది సలహాదారులు అంట కదా, చాలా మంది ఉన్నారు. నెలకు 10 లక్షలు ఒక్కొక్కరికి. వాళ్ళు ఎంతో కరెక్ట్ డీటెయిల్స్ అయితే తెలియదు. విపరీతంగా పైకి మీకు ఎట్లా ఉంటుందంటే, పైకి ఇది ఉంటుంది, తర్వాత పర్క్స్ ఉంటుంది, ఇల్లు ఫ్రీ ఉంటుంది, మీకు పనిచేసేదానికి చాలామంది ఉంటారు, తర్వాత కలెక్షన్ ఏజెంట్లు ఉంటారు దీంట్లో. మీకు తెలుసు కదా, కలెక్షన్ ఏజెంట్స్ కదా, మీకు కాంట్రాక్టర్స్ దగ్గర అందరి దగ్గర నుంచి కలెక్షన్ ఉంటుంది, పర్సంటేజ్లు ఫిక్స్డ్. దాంట్లో ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా సరే తప్పదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తప్పదు. వైఎస్ఆర్సీపీ నో నో లేదు, మనకు డిస్కౌంట్లు ఏమి ఉండవు. బీజేపీ కూడా ఏం లేదు, నో డిస్కౌంట్, ఎవడైనా డబ్బులు ఇచ్చేవలసిందే, దాంట్లో ఏం మొహమాటం లేదు. సో కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారు, చాలా ఉన్నాయండి స్కీమ్స్ దీంట్లో. ఎక్సలెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గంట అద్భుతంగా పరిపాలిస్తున్నారు డబ్బులు కలెక్షన్ విషయంలో. సో సో సూపర్ అండి, సూపర్. అసలు మీరు అసెంబ్లీలోనే కాదు బయట ఎక్కడ పలకరించినా కానీ అలా ఇచ్చి పడేస్తుంటారు అనమాట నాయకులకి. అంటే ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పడంలో. అరే ప్రజలకి మనం నిజం చెప్పకుండా మనం దాచుకుని మనం ఎంతకాలం బతుకుతాం మనకు తెలీదు. మనము దాచుకుని ఏంటి ఉపయోగం చెప్పండి? ఏం చేస్తారు? ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి పెట్టింది అంత ఇంత కాదు, చాలా హ్యూజ్ అమౌంట్ ఆపిస్తారు మాది, మా కంపెనీకి. మేమేదో పనులు చేసాము, పేమెంట్లు ఆపిస్తాడు. కావాలనేనా? అందరితో పాటు మాది ఆగిపోయింది. రైట్. వేరే దిక్కుమాలని ప్రభుత్వం అండి, మామూలు ప్రభుత్వం కాదు. మీరేదో హైదరాబాద్లో ఉండి మీది అంత బ్రహ్మాండంగా ఉంటుంది హైదరాబాదు, అది చూస్తేనే నాకు నిజంగా కొంచెం చాలా బాధగా ఉంటుంది. మేమంతా మోసపోయాము, ఆంధ్రులంతా. ఇస్తామని చెప్పి మరి ఇవ్వలేదు, దానిపైన ఏంటి? బీజేపీ కూడా స్పెషల్ స్టేటస్, దట్స్ ఎ క్లోజ్డ్ చాప్టర్. యాజ్ ఫర్ ది స్పెషల్ స్టేటస్ ఇస్ కన్సర్న్, స్పెషల్ స్టేటస్లో మనకి అది ఇచ్చి ఉంటే ఎంతైతే మనకి ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగపడుతుందో దట్ అమౌంట్ వాజ్ ఆల్రెడీ ప్లాన్డ్ అండ్ ఇన్ఫార్మ్డ్ టు ది దెన్ గవర్నమెంట్. అప్పుడు దాంట్లో కొంత కూడా తీసుకున్నారు, తర్వాత ఇంకా మళ్ళీ దాంతోనే డిఫరెన్స్ ప్యాకేజ్ తీసుకున్నారు అంతే కదా. వాట్ ఈస్ ద స్పెషల్ స్టేటస్కి ప్యాకేజ్కి దానికి ఈక్వలెంట్ ఏంటని చూశారు, ఈక్వలెంట్ ఇచ్చారు. దాంట్లో ఏముంది? మీకు స్పెషల్ స్టేటస్ సపోజ్ ఒక 20 లీటర్స్ వాటర్ బాటిల్ మీకు ఇవ్వాలండి, మీకు 20 లీటర్స్ వాటర్ బాటిల్ లెట్ us say ఇట్ ఇస్ ఎ స్పెషల్ స్టేటస్. దాని బదులు మీకు ఒక 5 లీటర్ బాటిల్స్ 4 ఇచ్చాను మీకు సెపరేట్గా ఈ ప్యాకేజ్ కిందని. వాట్ ఈజ్ ద డిఫరెన్స్? దీంట్లో ఉన్నది 20 లీటర్సే, దాంట్లో ఉన్నది 5 లీటర్ బాటిల్ 4 ఇచ్చాము, అది కూడా 20 లీటర్సే. బోత్ ఆర్ సేమ్. అంతేగాని మీరు నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ఏం. రైట్. అది తీసుకున్న ప్యాకేజీనైనా సవ్యంగా వాడుకున్నారా? అది స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ, అది మాది కాదు కదా. స్టేట్ గవర్నమెంట్. మీరు ఏమనుకుంటున్నారు? స్టేట్ గవర్నమెంట్ సద్వినియోగం చేసుకుంది అనుకుంటున్నారా? కొంచెం తీసుకుందండి, తర్వాత మాకు ఇవ్వలేదు అని చెప్పి మొత్తం దేశం అంతా మీటింగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ విధంగా చేశారు. ఏదో ప్రజావేదిక, ఏదో సంథింగ్ ప్రజా చైతన్యం సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ దట్ వాళ్ళు ప్రోగ్రామ్ కాబట్టి. సో బట్ అది చేసి ఉండకపోతే బాగుండేది. మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే అవుతురు.
ఈ దిక్కుమాలని ప్రభుత్వం లేకపోతున్నాం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దురదృష్టం లేకుండా మంచిగా ఉండేది. కనీసం ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేల్కొని మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించేస్తే సరిపోతుంది, అంతకంటే ఏం లేదు. రైట్. అసలు మీ అంటే ఒకటి అడగడం మర్చిపోయాను. మీ నియోజకవర్గాన్ని కూడా అంటే మీ జిల్లాని ఒక రాజధాని లాగా చేస్తామంటే మీరెందుకు వద్దంటున్నారు? అంటే 3 రాజధానులు అనేది మిగతా అందరూ ఆపోజ్ చేసినప్పటికి కూడా మీ 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 జిల్లా కదా. దోచేసారండి అన్నీని, ఇంకేం మిగిలింది ఇక్కడ? వాల్టేర్ క్లబ్లోనే, వాల్టేర్ క్లబ్ అంటే ఇది మొత్తము ఆంధ్రాకి ఒక నెంబర్ 1 క్లబ్ అది. అంటే అన్ని సొసైటీస్ అందరూ కూడా ఉంటారు దాంట్లో. ఒక పర్టికులర్ కమ్యూనిటీ అని లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ అనేది ఏమి ఉండదు. దాన్ని కూడా కబ్జా చేద్దామని ప్లాన్ చేశారు. ఇంకా బీచ్ రోడ్లో చూసిన ల్యాండ్స్ అన్నీ కబ్జాలే కదా. మీకు బే పార్క్ ఉంది కొండపైన, చూడండి, మీకు ఋషికొండ దాటిన తర్వాత బే పార్క్ అని ఉంటుంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి స్వహా అర్పణం అంటాం కదా, ఏమంటాము, ఇది హారతి ఇచ్చి హారతి కర్పూరంతో ఇచ్చేయాలి, ఇవ్వకపోతే వేసేస్తాడు అంతే. అంతే, మీకు దాంట్లో డౌట్ ఏముంది? అదే అయిపోయింది. అక్కడ ఏదో ఇంకొక హోటల్ ఉంది, దాంట్లో 50% షేరు ఏదో బ్లూ ఉంది, సమ్ రాడిసన్ బ్లూ అని అటువంటి పేరుతోటి. మళ్ళీ అదంటే మళ్ళీ వాళ్ళు నా మీద కేసు పెడతారు. సో దాన్ని కూడా స్వహాయ వాడు బినామీ పేర్లతో ఉంటాయి. బీచ్ రోడ్లో ఉన్న ల్యాండ్స్ అన్నీ మీరు లెక్క పెట్టండి ఎక్కడెక్కడ ఉందో, అయిపోయినాయి. సో వాటిని అభివృద్ధి చేసుకోవడానికే ఇక్కడ రాజధాని పెడతాం అంటున్నారు. కావాలండి రాజధాని, ఇక్కడ రాజధాని అసలు ఈయన పరిపాలన ఏమొచ్చు రాజధాని చేయడానికి? ఏమొచ్చి చెప్పండి ఈయనకి? ఏ విధంగా పరిపాలన వచ్చి ఈయనకి? ఆయన డిజిటలైజ్ చేస్తున్నారు. మోదీ గారు ఏదైతే కోరుకున్నారో మొత్తం డిజిటల్ ఇండియా చేస్తున్నాడండి. ఆయన ఏమి డిజిటలైజ్ చేస్తున్నాడు చెప్పండి? మరి డిజిటలైజ్ చేస్తున్నప్పుడు లిక్కర్కి ఎందుకు డిజిటలైజ్ చేయలేదు చెప్పండి? మరి ఏమి ఓన్లీ క్యాషే. మీరు ఎట్లా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసినట్టు మాట్లాడతారండి? మీరు న్యూట్రల్గా ఉండండి. డిజిటలైజ్ చేసేసినాడు. ఏంది చేసేది? ఇప్పుడు చేపల మార్కెట్ దగ్గర కూడా మనము డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నామా ప్రధానమంత్రి మోడీ గారు మూలాన? మరి లిక్కర్ దగ్గర ఎందుకు చేయట్లేదు? అన్నీ ఉంటాయి, ఓన్లీ లిక్కర్ దగ్గర ఉండదు. ఎందుకంటే సగం నొక్కేయడానికి. ఎంత నొక్కేది చెప్పాను ఇందాక, 30,000 కోట్లు సంవత్సరానికి సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేయమని చెప్పి మేము లెటర్ కూడా ఇచ్చాము కేంద్రానికి. సో మేబీ త్వరలో అలాంటివి కూడా జరుగుతాయి. ఈ ఏపీలో అంతేనా అండి? మొత్తం ఎప్పుడు చూడండి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈయన జైలుకి పంపించడం, ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని జైలుకి పంపించడం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పైన ఈ కేసుల పరంపర ఎందుకు ఇలా? లేదు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపలేదు. ఆయన ఏమీ సంబంధం లేదు. ఎప్పుడు అటువంటి కక్ష సాధింపు చర్యలు చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోదును. ఎలాగ మొత్తము పాదయాత్ర చేసే అవకాశము ఇచ్చి ఉండకపోతే పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కొన్ని లక్షల మంది పైన చేతులు పెట్టాడే. చేతులు పెట్టి దీవెనలు ఇచ్చాడు కదా, దీవెనలు ఇచ్చాడు బాగా. అబ్బో బుగ్గలలాగా సవర్ చేసేవాడు, ఎంతో ప్రేమ నటించేవాడు, ముద్దులు ఇచ్చాడు. ఎంతో ప్రేమ. ముద్దులు అంటే అబ్బా ముసలి వాళ్ళు ఎంత చెమటలు కారిపోతున్నా, అమ్మో అసలు ఎంత ప్రేమ అంటే నాయనో అయ్యి బాబోయ్, అసలు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన పైనుంచి పంపించిన దైవదూత అన్నట్టుగా బిహేవ్ చేశాడు. రాజధాని రైతులకి ఎంత మోసం చేశాడండి జగన్మోహన్ రెడ్డి. అరే పాపము 26,000 మంది రైతుల్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఎన్ని దుర్మార్గాలు! 1, 2 కాదు. మనకు తెలుసో తెలియక తప్పు చేయొచ్చు ఏదన్నా, కానీ అన్ని తప్పులే, అన్ని దుర్మార్గము, అన్ని ఇంటెన్షనల్ ఫ్రాడ్స్. కానీ ఏమీ తెలియకుండా చిరునవ్వు నవ్వుతాడు, ఏమీ తెలియదు అంటాడు. మళ్ళీ ఇక్కడ ఆయన ఎప్పుడైనా వస్తే భయము, మొత్తం మొక్కలను కొట్టేస్తాడు. అబ్బాయి రోడ్డు మీద ఆయన వచ్చారనుకోండి, మొత్తం మొక్కలన్నింటినీ కొట్టేస్తారు, నరికేస్తారు. ఎందుకు? భయం అంట, అంతే. భయం, మొక్కల్ని చూస్తే భయం అంట ఆయనకి. అదేం ఫోబియా సార్? మరి తెలియదు, అది ఒక రకరకాల ఫోబియా. ఒకళ్ళకి డబ్బు విపరీతమైన దోపిడీ చేస్తే అదొక ఫోబియా. ఆ డబ్బు ఏం చేసుకుంటాడండి? ఎన్ని లక్షల కోట్ల రూపాయలు, ఎంత ఎందుకు? ఏముంటుంది ఆయన తినేదేమో, ఏం తింటాడు ఆయన? లావిష్నెస్ అంతా. ఎంత లావిష్నెస్. పోనీ ఆయన సొంత డబ్బు ఏమైనా చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టరు,
ఇప్పుడు ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్కి వస్తాడు, ఇక్కడ నుంచి మళ్ళీ హెలికాప్టరు, అక్కడి నుంచి ఒక స్పెషల్ ఫ్లైటు, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి ఋషికొండ దగ్గరికి ఒక మళ్ళీ హెలికాప్టరు, మళ్ళీ అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళాలంటే చిన్న చిన్న ఒక 3-5 కిలోమీటర్లు వెళ్ళాలన్నా హెలికాప్టరు. ఈయన హెలికాప్టర్ ముఖ్యమంత్రి. అబ్బే అసలు మామూలు రోడ్ల మీద నడిచే పరిస్థితి లేదు. ఆడి సొమ్ము కాదు కదా, ఆయన సొమ్ము కాదు, ఆయన సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. ఏందేం పోయింది? రోడ్డు మీద తిరిగితే ట్రాఫిక్ జామ్ అవుతుందండి సార్. ఏమిటి రోడ్డు మీద దిగితే ట్రాఫిక్ జామ్ అయితే? పైనుంచి వెళ్ళినప్పుడు కూడా ట్రాఫిక్ నాపేస్తున్నారండి ఇక్కడ పోలీసు. అంతే చూడండి, మా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని. ఆయన రోడ్డు మీద వెళ్తే మొత్తం డ్వాక్రా మహిళలందరికీ పెద్ద న్యూసెన్స్. బలవంతంగా తీసుకుని వచ్చేసి రోడ్లపైన నుంచో పెట్టేస్తున్నారు పాపం డ్వాక్రా సంఘాలని. మనం ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఈ క్రికెట్ స్టేడియంలో పోతున్న మల్లైపాలెం, దానికి ప్రెసిడెంట్ నేనే. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. అది కట్టింది కూడా నేనే, మా కంపెనీ కట్టింది. తర్వాత నేను ప్రెసిడెంట్. దానికి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టి వీళ్ళు క్రికెట్ ఆడటానికి మొత్తం స్టేడియం అంతా ఫిల్ చేసాడు మహిళల చేత. చరిత్ర. ఇంతమంది మహిళలు మొత్తం బస్సులు వేసేసి నించేసి ఫుల్గా నింపేసి వాళ్ళేమో బయటికి వెళ్ళనివ్వరు. అందులో సగానికి పైగా మంది క్రికెట్ అంటే ఏంటో కూడా తెలియదు పాపం. అది ఎందుకు ఆడుతున్నారు, బ్యాడ్మింటన్ తెలియదు, లేకపోతే ఏదో ఆడుతున్నారు. వాళ్ళకి ఏముంటుందండి పాపము. ఎంతోమంది వాళ్ళు వచ్చి బాబోయ్ ఆయన అని వాళ్ళ బాధలు. అదో రకమైన ఎంప్లాయ్మెంట్ సార్. వచ్చిన వాళ్ళందరికీ 500 అంటే కదా, ఇవ్వట్లేదా చెప్పాను. అది ఇచ్చినా బాగుండేది, అది లేదు. ట్రాన్స్పోర్ట్ పెడతారు బండి, అది ఏదో ఎక్కి వస్తారు అంతే. ఏదో బిస్కెట్ ప్యాకెట్, రాకపోతే లోన్లు ఇవ్వరు, కట్ చేసేస్తారు. లోన్లో ఈడేమేస్తారు, లోన్ కట్టింగ్ అయిపోతుంది. పోనీ వెళ్ళలేదనుకోండి, ఆ డ్వాక్రా సంఘాలనేమో బెదిరింపులు, మిమ్మల్ని పీకేస్తాము, ఆర్పీ కింద పీకేస్తామని. ఆర్పీకి అయితే 6,000 ఎంతో 8,000 జీతం ఉంటుంది, మిమ్మల్ని తీసేస్తామంటారు అధికారులు. సో సచ్చినట్టు వీళ్ళేమో కింద ఒక్కొక్కరి దగ్గర 20 మంది 10 మంది ఉంటారు ఒక్కొక్క గ్రూప్కి. వాళ్ళందరినీ మోసుకుని వెళ్ళాలి. లేకపోతే వీళ్ళు బాధ వీళ్ళది, లేకపోతే వాళ్ళని పీకేస్తారు. అంతా అరాచకం. ఆడుదాం ఆంధ్ర ఇది పెద్ద ఫార్సు. ఆడుదాం ఆంధ్ర, దానికి క్రికెటింగ్కి. క్రీడలు శారీరక బలం ఉత్సాహం పెరగాలి యువకుల్లో అని చెప్పి ముందు మానసికంగా ఉత్సాహంగా ఉంటే క్రీడలు కూడా చాలా మంచిది. తప్పనిసరిగా మానసికంగానే లేదు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం ఎప్పుడు పోతుందిరా బాబోయ్ అని చెప్పి ఏడ్చుకుంటూ మళ్ళీ పైకి మాత్రం నవ్వుతూ లోపల మండిపోతూ ఈ విధమైన సంఘర్షణతో సగం మంది మెంటల్ వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి వైజాగ్ లో ఎక్కువ డ్రగ్స్ సప్లై జరుగుతుంది. ఫ్రీ కదా, మీకు కావాలా పట్టుకెళ్ళి చూపిస్తాను రండి అని. మీకు చిచ్చి తప్పు డోంట్ మిస్టేక్ మీ. అంటే మీరు చూపించడానికి నా ఉద్దేశము. కావాలంటే ఎంత ఫ్రీగా దొరుకుతుందో అనేది. పబ్లిక్ గానేనా? ఓపెన్ దాంట్లో విచ్చలవిడిగా. అంటే ఏమైపోయిందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఐఎమ్ సారీ, మై ఇంటెన్షన్ ఇస్ నాట్ టు క్రిటిసైజ్ యూ, ఓకే. కావాలంటే నా ఉద్దేశం ఈ వీడియో అంతా చూపించి ప్రజలందరికీ చూపిస్తారనేది ఉద్దేశం తప్ప వేరే విధంగా కాదు. ఆంధ్ర రాష్ట్రంలో 3 లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటికి వస్తున్నారు. అంటే ఉపాధి దొరుకుతుంది చదువు కంప్లీట్ అయిపోయాక. వచ్చాక ఉపాధి లేదు, ఎక్కడ ఒక ఫ్యాక్టరీ రావటం లేదు, ఒక ఐటీ కంపెనీ రావటం లేదు. వీళ్ళు ఏం చెప్తారు, పబ్లిసిటీ. ఇన్ఫోసిస్ని తీసుకొచ్చేసాము. దేన్నమ్మా? ఇన్ఫోసిస్. ఎక్కడికి? ఋషికొండ. ఆ ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. దానికి రెడ్పా అని దొరుకుండేది మాకు, దానికి ప్రెసిడెంట్. ఇన్ఫోసిస్ కంపెనీ వచ్చేసిందని చెప్తారు. ఆ ఇన్ఫోసిస్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇచ్చారా అంటే ఈ స్వీపర్లు, ఈ లోకల్గా చిన్న చిన్న ఉద్యోగస్తులు. మిగిలిన ఉద్యోగస్తులంతా ఎవరు? ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ విశాఖపట్నం వాస్తవులైన వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు. వాళ్ళని రీలొకేట్ చేశారు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నారు, వాళ్ళని కూడా ఇక్కడ చేయటం జరిగింది. సో అది పెద్ద ఏదో అచీవ్మెంట్ కింద దానికి జగన్మోహన్ రెడ్డి ముసి నవ్వులు నవ్వుకుంటూ దానికి ఇనాగరేషను. ఎవడన్నా ప్రైవేట్ కంపెనీ, వీళ్ళు ఏమైనా ఇచ్చారా? అన్నీ ఆయన అంటే కంపెనీదే. వీళ్ళు చేసింది ఏమీ లేదు. అద్దె కూడా డిస్కౌంట్ అద్దె కూడా కాదు. వీళ్ళు పబ్లిసిటీ, ఇన్ఫోసిస్ని తెచ్చేసాము. ఏంటి బొచ్చిళ్ళు తెచ్చింది? సో ఒక ఫ్యాక్టరీ లేదు. అమర్ రాజా ఫ్యాక్టరీని ఏ విధంగా బయటికి పంపించేస్తారో అందరికీ తెలుసు. ఒక కొత్త ఫ్యాక్టరీ పేరు చెప్పండి, నథింగ్. సో వీళ్ళంతా వచ్చిన వాళ్ళు ఏమైపోవాలి?
మానసిక క్షోభతోటి ఏదో ఈ డ్రగ్స్ వైపు కొంతమంది ఆ విధంగా పోతున్నారు. విచ్చలవిడిగా దొరికేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో మన జగన్ లిక్కర్ ఒకటి, అంటే చీప్ లిక్కరు. మీకు ఒక్కసారి అది తాగితే, అంటే తాగిన వాళ్ళు చెప్పారు, నాకు తెలియదు, తాగితే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు. ఒక్కొక్కసారి రకరకాలుగా వచ్చేస్తుందంట. ఒకసారి తాగితే ఏదో ఉంటుందంట, ఇంకొకసారి తాగేమో లేదా అని మర్చిపోయి ఇంకో బాటిల్ కొంటారు. అది దోపిడీ, విపరీతమైన దోపిడీ. అట్లాగే మీకు గంజాయి బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఫుల్ పబ్లిసిటీ. సో ఎన్ని కేసులు అయినా కూడా ఎవరిని పబ్లిక్ గా బయటకు వచ్చిన ఇన్ని టన్నులు దొరుకుతున్నప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ బేసిక్ రూట్స్ లో అరెస్ట్ చేయటం లేదు. బేసిక్ అక్కడ మీకు జైలుకి వెళ్ళి చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. పర్మిషన్ తీసుకుని వెళ్ళండి, జైలు నిండిపోయి ఉన్నాయి. అరే ఇప్పుడు అసలు రూట్ కాజుని పట్టుకోకుండా అమాయకుల కింద ఏదో వాళ్ళేదో కూలి గురించి ఉద్యోగాలు లేవు, అందుకని కొంతమంది స్టూడెంట్సే ఈ కొరియర్స్ కింద పనిచేస్తున్నారు. వాళ్ళు ఇట్ ఈస్ నాట్ బై. ఉత్తరాంధ్రలో వలసలు ఎక్కువ ముందు నుంచే, అంటే ఉద్యోగాలు ఇప్పుడు ఇదివరకు ఉత్తరాంధ్రలో మొదటి నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళి అండమాన్ కూడా వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రమే వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే నేను కూడా వలసపోయే పరిస్థితి ఉంది. సో చూద్దాం మరి ఈసారి ప్రజలు ఎవరికి ఓటేసి ఎలాంటి తీర్పిస్తారో. సో ఇదంతా అంటే ఆంధ్రప్రదేశ్ పైన ఎక్కువ ఉత్కంఠ, ఎక్కువ ఆసక్తి ఉంది ఇప్పుడు దేశం అంతా కూడా. సో చూడాలి ఈసారి ఎలక్షన్ ఎందుకు ఉందో తెలుసా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో అత్యంత ధనికుడైన వ్యక్తి అంటే ముఖ్యమంత్రిలో మా జగన్మోహన్ రెడ్డి గారు. 18 కేసులు ఉన్న వ్యక్తి ఏ రాష్ట్ర మంత్రికి లేవు, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. ఏనమ్మా 18 కేసులు, పోనీ మామూలు కేసులా కాదు, సిబిఐ కేసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు 18, అంటే సుమారు 12 ఏమో సిబిఐ, 6 ఏమో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు. మినిమం హోదా మెయింటైన్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇన్నిసార్లు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా కోర్టుకి వెళ్లకుండా బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకోగల కెపాసిటీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మంత్రి ఫోటో కూడా పోస్టర్లో వేయకుండా ఆయన ఫోటో వేసుకుని చేస్తున్న మంత్రి ఏకఛత్రాధిపతి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్స్ ఉంటాయంటే సిద్ధమని చెప్పి ఓటు వేయకపోతే లాక్ పడతాంటారు అని చెప్పి చెప్పగలిగే కెపాసిటీ మా జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఇంట్లోంచి బయటికి రారు, ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్ తప్ప రెండోది లేదు. ఆఖరికి టెంపుల్స్ని కూడా ఆయన ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి. సో మరి ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఎట్లా ఉంటుందా, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజ్ఞుల కాదా అనేది తొందరలో తెలుస్తుంది, అప్పుడు చూద్దాం. సో మీరు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా, ఎంపీగా చేస్తారా ఈసారి? మా పార్టీ ఏది చెప్తే అది చేస్తాము. బట్ నేనైతే వ్యక్తిగతంగా ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్ నుంచే నేను సీటు ఆశిస్తున్నాను. నాకు సీటు ఇస్తే ఖచ్చితంగా 100% ప్రజల సహాయ సహకారాలతోటి గెలుస్తారు. గెలిచిన తర్వాత వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకే అసెంబ్లీలో కూర్చొని ఉంటారు అప్పుడు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు వ్యక్తిగతంగా ఏమి ఉంటుంది, ఏమీ లేదు. మాకు ఆయన సిద్ధాంతాల మీద తప్ప పర్సనల్గా ఏముంటుంది, నథింగ్ కదా, ఫేస్ టు ఫేస్. కానీ ఆయనే నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఒక టైం అడిగాము, ఇదివరకు ఒకసారి వచ్చి కలుస్తామంటే కపుల్ ఆఫ్ టైమ్స్ ఐ వాచ్డ్ హిమ్. నో ఇంటర్వ్యూ ఫ్రమ్ పాస్ట్ 4.5 years 5 years. ఆయన అధికారంలోకి వచ్చాక నో ఇంటర్వ్యూ. అయ్యో ఏంటండి, వాళ్ళ ఎమ్మెల్యేలకి దిక్కులేదు, నేను అపోజిషన్, నాకేముంటుంది. మంత్రులు ఇవ్వలేదని అంటే వాళ్ళు ఏడుస్తారు, అందుకని వాళ్ళు మంత్రి. పాపం అప్పుడు పెద్ద అంటే ఇప్పుడు పద్మ విభూషణ్గా ఉన్న చిరంజీవి గారు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు మా తండ్రిగా ఆదుకోవాలన్నారు. ఆయన 2 చేతులు జోడించి అంత ఐ ఫెల్ట్ సో బ్యాడ్. రాజమౌళి గారిని జగన్మోహన్ రెడ్డి గారు, మీరెవరు, మీ పేరేంటి, మీరు ఏం చేస్తారని అడిగారు.
అని విన్నాను, మరి నాకైతే తెలీదు, బట్ దట్స్ వాట్ ఐ హర్డ్. అది వాస్తవం కాదో వారు చెప్పాలి. సో అంటే అవతల వాళ్ళని కించపరిచటంలో నెంబర్ 1, దాంట్లో డౌట్ లేదు. కానీ కొన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాటకి కట్టుబడే వ్యక్తి. దాంట్లో మనం ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఏదైనా ఒక మాట ఇచ్చి ఆయన జెన్యున్గా ఆయన మైండ్లో కనుక ఉంటే ఈ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ దాట్. సో హోప్ఫుల్లీ సో చూద్దాం ఈసారి మరి మీరు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీ ముఖాముఖి ఎలా ఉండబోతుందో చూడాలని మాకు ఆసక్తిగా ఉంది. సో మీ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంత టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.